ओ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं स्वयं रूपा कदा मह्यं ददाति ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे राधे वृंदावनेश्वरी वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु प्रभु नित्यानंद नित्यानंद श्री श्री अद्वैता अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। श्रीवासादि हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण हरे कृष्ण हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रिये। नमो ब्राह्मण्याय देवाय ब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति वाचालं पंगं लगायते गिरं यत्कृपातमहं वन्दे श्री गुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हाँ? कृष्ण प्रभु जी।
శ్రీకృష్ణమ్మ జనమ్మ మాతాజీ ధనోత్కణం ఎలా ఉన్నారు? బాగున్నాను. 15 అధ్యాయంలో ఉన్నాం కదమ్మా, ఇంకా ఆఖరి అధ్యాయం బేసికల్ గా. రైట్. సో ఎవరితో స్టార్ట్ చేసుకోవాలి ఇవాళ? ఈరోజేమో శారదా మాతాజీ చదివినట్టున్నారు, ప్రభాకర్ ప్రభుజీ కూడా చదివినట్టున్నారు ఆ రోజు స్టార్టింగ్. దాకా వస్తాం మాతాజీ, జల్దా మాతాజీ దాకా వస్తాం. జల్జా మాతాజీ దాకా వచ్చామా? అంటే మొన్న క్రిందటి మంగళవారం మామూలుగా ప్రారంభిస్తున్నాం మేము. కుమారి మాతాజీ, విజయ మాతాజీ ఎవరు ఉన్నారా? విజయ కుమారి మాతాజీ. సరే, లేకపోతే నేను స్టార్ట్ చేస్తాను. ఊరుకో. రైట్. 7.15 అందులో 12వ శ్లోకం దాకా చదివాను చెప్పినట్టు గుర్తు నాకు బావ గారు. 14 చదవాలనుకుంటానమ్మా. లేదమ్మా 13 చదవాలి. 12 13 చదవాలి. 13 అండి. యా యా సరే, మొదలు పెట్టుకుందామమ్మా. హరే కృష్ణ. సప్తమ స్కందము నాగరిక మనుజులకు ఉపదేశములు బేసికల్ గా. రైట్. 13వ శ్లోకం దగ్గర స్టార్ట్ చేసుకుందాం. అలాగే ధర్మబాధో విధర్మస్య పరధర్మోన్యాచోదితః ఉపధర్మస్తు పాఖండో ధబ్దో వసబ్ధభిచ్చలః. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్. సర్వధర్మ పాలనను ఆటంకపరిచే ధర్మము విధర్మము అనబడను. అన్యులచే ప్రవేశపెట్టిన ధర్మము పరధర్మము. గర్వితుడు వేద ధర్మమును వాడునైన వ్యక్తి సృష్టించిన కొత్త రకమైన ధర్మము ఉపధర్మము. పదగారిడితో వ్యాఖ్యానించబడినది చలధర్మము. సో ధర్మాల్లో రకాలు చెప్పుకొస్తున్నారు. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం, శ్రీ ప్రభుపాదుల వారికి జై. కొత్త రకమైన ధర్మం తయారు చేయట ఈ కాలమున మోజుగా తయారైంది. అంత్యమున అన్ని పద్ధతులు ఒకటే కనుక ఎవరికి నచ్చినట్లు వారు ఏదో ఒక ధర్మమును పాటించవచ్చునని నామమాత్ర స్వామీజీలు యోగులు పలుకుచున్నారు. కానీ శ్రీమద్ భాగవతమునందు అట్టి వింతైన ఆలోచనలు విధర్మమని పిలువబడినవి. ఎలానగా అవి మనిషి యొక్క స్వధర్మమునకు విరుద్ధముగా చనునట్టువి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అను నిజమైన ధర్మము దేవాది దేవుని చేతనే వర్ణితమైనది. అనగా శ్రీకృష్ణ పాదపద్మ శరణాగతియే నిజమైన ధర్మము. భాగవతం నందలి 6వ స్కందములో అజామినుడు ఉద్ధారమునకు సంబంధించిన విషయమునకు యమధర్మరాజు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని పలికను. ప్రభుత్వం ఒసగనదే నిజమైన చట్టమైనట్లు దేవదేవుడు చెప్పినదే నిజమైన ధర్మం. ఎవ్వడును తన ఇంటిలో చట్టమును తయారు చేయజాలడు. అట్లే నిజమైన ధర్మమును సృష్టింపజాలడు. భాగవతం నందులే మరొక చోట సవై పుంసాం పరోధర్మ యతో భక్తిరతో క్షజే. మనిషిని భగవద్భక్తునిగా చేసే ధర్మమే నిజమైన ధర్మము అని చెప్పబడింది. కనుక కృష్ణ భక్తి అనే ధర్మమునకు విరుద్ధమైన ఏదైనను విధర్మము, పరధర్మము, ఉపధర్మము లేదా చలధర్మము అనబడింది. శ్రీకృష్ణుడు ఒక విషయం ప్రత్యక్షముగా పలికినప్పుడు కొందరు మూర్ఖులు వేరొక అర్థం స్ఫురించినట్లుగా దాన్ని వ్యాఖ్యానించినచో అది చలధర్మమే అగును. అదే పదగారిడి, శబ్దభీత్, మోసపూరిత ధర్మము అనబడను. ఇటువంటి నానా రకములకు చలధర్మములను మనుజుడు సావధానుడై విడువవలెను. హరే కృష్ణ. అది కరెక్టా, ఇది కరెక్టా అని చాలా సార్లు అడుగుతూ ఉంటారు. ఏది కరెక్ట్ అండి, ఏది కరెక్ట్ అండి? శ్రీల ప్రభుపాదుల వారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అది భక్తిలోకి తీసుకెళ్ళలేకపోతే అది ధర్మమే కాదు. అది భగవద్భక్తిలోకి, కృష్ణ భక్తిలోకి తీసుకెళ్ళలేకపోతే అది ధర్మమే కాదు. బేసికల్ రైట్. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 14వ శ్లోకము. యస్త్విచ్చయా కృతః కుంభిః ఆభాసో హ్యాశ్రమాత్ పృథక్ స్వభావ విహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే. తన ఆశ్రమ ధర్మమును మొండి వైఖరితో నిర్లక్ష్యపరచెడివాడు తయారు చేసిన ధర్మమే ఆభాసము అనబడును. కాని మనుజుడు తన వర్ణాశ్రమ ధర్మమును చక్కగా నిర్వహించినచో భౌతిక క్లేశమును శమింపచేయుటకు అది ఎందులకు సరిపోదు? భాష్యము.
శాస్త్ర చోదితమగు వర్ణాశ్రమ ధర్మములను ప్రతి ఒక్కడు ఖచ్చితముగా పాటింపవలెనని ఇచ్చట సూచింపబడినది. ఈ విషయమున విష్ణు పురాణము 3.8.9 నందు ఇట్లు చెప్పబడినది. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పంథ నాణ్యత్తోష కారణం. పురోగతి లక్ష్యము పైననే అనగా కృష్ణ భక్తునిగా నగుటయందే మనుజుడు తన దృష్టిని కేంద్రీకరించవలెను. అన్ని వర్ణాశ్రమముల లక్ష్యము చరమ విషయము ఇదియే. కాని విష్ణు ఆరాధనము జరగనప్పుడు వర్ణాశ్రమానుయాయులు ఏదో కల్పిత దేవతను సృష్టించుకుందురు. ఈ విధముగా ప్రతి ఒక్కరిని దేవునిగా దైవముగా భావించి పూజించుట నేడు మోజుగా తయారైనది. పలు ధర్మ సంస్థలు ఇప్పుడు నిజమైన భగవంతునితో సంబంధమును త్యజించి తమ సొంత దేవుళ్లను తయారు చేసుకొనుచున్నవి. దేవతార్చనా పరులు బుద్ధి నశించిన వారని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. అయినప్పటికీ బుద్ధిహీనుడైన ఎవడో నిరక్షరాస్యుని దేవుడిగా భావించుట, అతనికి ఒక గుడి కట్టించుట జరిగిపోవచ్చున్నది. ఆ గుడిలో మాంసభక్షణము చేసేది సన్యాసులు నివసించుట, ఎన్నియో కలుషిత కలాపములు కొనసాగుట సర్వసాధారణమే. అమాయకులకు అనుయాయులను తప్పుత్రవ పట్టించడి అట్టి ధర్మము ఖచ్చితముగా నిషేధింపబడినది. అట్టి కుహనాధర్మములను పూర్తిగా ఆపివేయవలసి ఉన్నది. ఆది అందలి పద్ధతి ఏమనగా బ్రాహ్మణుడు నిజముగా బ్రాహ్మణుడు కావలసి ఉండును. అనగా అతడు బ్రాహ్మణ కుటుంబమున జన్మించుటయే కాక యోగ్యతను కూడా బడయవలసి ఉండెను. అట్లే ఒకడు బ్రాహ్మణ వంశమున జన్మించినప్పటికీ బ్రాహ్మణ యోగ్యతలను కలిగి ఉన్నచో బ్రాహ్మణునిగా గుర్తింపబడవలెను. ఈ పద్ధతిని ఖచ్చితముగా పాటించినచో మనుజుడు వేరే ప్రయత్నము లేకుండగానే సుఖవంతుడు కాగలడు. స్వభావ విహితో ధర్మ కస్య నైష్ట ప్రశాంతయే. దుఃఖ నివృత్తియే జీవితం యొక్క నిజమైన లక్ష్యము. శాస్త్ర నియమములను అనుసరించుట ద్వారా మనుజుడు దానిని సులభముగా సాధించగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధామాతాజీ ఉన్నారమ్మా ప్రభు? ఉన్నాను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. 15వ శ్లోకం. ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వాదనోదనం అనిహాని హమానస్య మహాఖేరివ వృత్తిదా. మనుజుడు దరిద్రుడైనను దేహ పోషణార్థము ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొనుటకు లేదా ధర్మపరుడని ప్రసిద్ధికెక్కుటకు ప్రయత్నింపరాదు. అజగరము ఒకే చోట పడియుండి జీవిక కొరకు యత్నింపకున్నను దేహ పోషణకు అవసరమయ్యేడి ఆహారమును పొందగలిగినట్లు నిష్కాముడు కూడా ప్రయత్నము లేకుండగానే జీవికను సంపాదించుకునగలడు. భాష్యం. హరే కృష్ణ. మానవ జన్మము కేవలము కృష్ణ భక్తికి వృద్ధి కావించుకొనుటకే ఉద్దేశింపబడినది. కనుక మనుజుడు దేహ పోషణకై బ్రతుకు తెరువును సంపాదించుకొనిడి యత్నమైనను చేయనవసరము లేదు. ఆ విషయము ఇచట పెద్ద కొండ చిలువ ఉదాహరణముతో చక్కగా వివరింపబడినది. అది అటు ఇటు కదలక ఒకే చోట పడియుండును. దేహ పోషణకై జీవిక కొరకు అది యత్నించదు. అయినను భగవత్ కరుణచే అది జీవించుచున్నది. తస్సైవ హేతోః ప్రయతేత కోవిదః అని నారదముని ఉపదేశించినట్లు మనుజుడు కేవలము తన కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనుటకే యత్నించవలెను. ఇతరమగు కార్యమును చివరకు జీవికను సంపాదించుకొనుటకు కూడా అతడు కోరుకొనరాదు. ఇటువంటి స్వభావమును కలిగిన వారు పలువురు కలరు. ఉదాహరణకు మాధవేంద్రపురి ఎవ్వరినీ భిక్షమడగలేదు. సుఖదేవ గోస్వామి కూడా కస్మాత్ భజంతి కవయో ధనుదుర్మాదానాద్ అని పలికియుండెను.
ధనాంధుడైన వ్యక్తి చెంతకు ఎందుకు వెళ్ళవలెను? దానికి బదులు అతడు కృష్ణునిపై పూర్తిగా ఆధారపడవలెను. అప్పుడు ఆ దేవదేవుడు సమస్తము నొసగగలడు. కృష్ణ చైతన్యోద్యమము సభ్యులందరూ, అనగా గృహస్థులే గాని సన్యాసులే గాని, దృఢ సంకల్పంతో కృష్ణ భక్తి ప్రచారమునకే యత్నించవలెనని శ్రీకృష్ణుడే ఆవశ్యకములైన వాటిని సమకూర్చగలడు. ఈ సందర్భమున అజగర వృత్తి, అనగా పెద్ద కొండ చిలువ యొక్క జీవన పద్ధతి మిగుల వర్ణితమైనది. మనుజుడు అతి దరిద్రుడైనను కేవలము కృష్ణ భక్తి యందు పురోగమించుటకే యత్నించవలెను, కానీ జీవికను సంపాదించుకొనుటకు కాదు. హరే కృష్ణ. 16వ శ్లోకము. సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్సుఖం కుతస్తత్ కామలోభేన దావతోర్దేహాయ దిశః. సంతుష్టుడు ఆత్మారాముడు హృదయస్థుడగు పరమాత్మునితోనే తన సమస్తమగు కర్మలను జోడించిన వాడునగు మనుజుడు జీవిక కొరకు ప్రయత్నించకనే దివ్యానందము అనుభవించగలడు. కామలోభపూర్ణుడై ధనవాంఛతో అన్ని దిక్కుల పరిభ్రమించడి లౌకికునికి అట్టి సుఖమెక్కడిది? హరే కృష్ణ. హరే ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? పద్మావతి మాత, శారదా మాతాజీ ఉన్నారా? శారదా స్వరూపనేని. సరే, పద్మావతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు ప్రణామం. ప్రభుజీ పేజీ నెంబర్ చెప్పరా ప్రభుజీ? ఇది 650 652 ప్రభుజీ. 57 అమ్మా. 50. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మా పద్మా మాతాజీ? హరే కృష్ణ ప్రభు. 17వ శ్లోకం. సదా సంతుష్ట మనసః సర్వః శివమాయ దిశః సర్కార కంటకాదిభ్యో యదోపాన పద శివం. అనువాదం. కాళ్ళకు చెప్పులు తొడుగుకొనిన వ్యక్తికి రాళ్లపైన ముళ్లపైన నడిచిన ప్రమాదం ఉంది. అది అంతయు మంగళకరమే అయినది. అంటే ఆత్మసంతుష్టి అయిన వ్యక్తికి దుఃఖమే ఉండదు. నిజంగా అతి సర్వస్వ సుఖభావం పొందు. 18వ శ్లోకం. సంతుష్ట కేన వా రాజాన వ్యక్తివారిన ఔపస్య జేహ్యకార్పణ్య గృహపాలయతే జనః. అనువాదం. రాజా, ఆత్మసంతుష్టి అయిన వ్యక్తి కేవలము జలము త్రాగి అయినను సుఖవంతుడు కాగలడు. కానీ ఇంద్రియములకు, విశేషంగా రసాయనేంద్రియ జన్నేంద్రియములకు వసైన వాడు తన ఇంద్రియ తృప్తి కొరకు ఇంటి గొప్ప పరిస్థితులు పొందవలసి ఉంది. స్త్రీల ప్రభుపాదుల భాష. శాస్త్రానుసారము బ్రాహ్మణుడు అనగా కృష్ణ భక్తి భావనాయుడు దేహ పోషణ కొరకు, ముఖ్యంగా ఇంద్రియ తృప్తి కొరకు యజ్ఞోపేత సేవను స్వీకరించారు. నిజమైన బ్రాహ్మణుడు సదా సంతుష్టే ఉంది. తిరుడికి ఏదీ లేకపోయినా అతడు జలము త్రాగి సంతృష్టి కావాలి. ఇది కేవలము అభ్యాస సాధ్యమే. కానీ ఏ విధంగా ఆత్మసంతుష్టిని పడేయవచ్చునే విషయం దురదృష్టవశాత్తు ఎవ్వరకు పిచ్చి గరుపు పడలేదు. ఆయనను పైన వివరింపబడినట్టు పరమాత్మ సన్నిధిని తన హృదయంలో అనుభూతి మనసుకుంటూ 24 గంటలు అతన్ని గురించి ఆలోచించిన కారణం భక్తులు సదా సంతుష్టే ఉండదు. అదే నిజమైన సంతుష్టి. భక్తుడు ఏనాడునో జన్నేంద్రియ రసేంద్రియములు ప్రసిద్ధుడు కాదు కనుక ప్రకృతి నియమించే దండనారుడు కాడు. 19వ శ్లోకం. అసంతుష్టస్య విప్రస్య తేజో విజ్జత పోయసః ప్రవంతీంద్రియా లౌల్యేన జ్ఞానం చైవ వకీర్యతే. అనువాదం. ఆత్మసంతుష్టుడు కానిటి బ్రాహ్మణ్యం అనగా భక్తుడి యొక్క ఆధ్యాత్మిక తేజము, విద్య, తపస్సు, యశస్సు ఇంద్రియ లోప కారణంగా తగ్గిపోయి అతని జ్ఞానం క్రమంగా నశింపగలదు. 20వ శ్లోకం. ముందుకెళ్దాం. హరే ఆత్మసంతుష్టుడు కానిట్టు బ్రాహ్మణుడు యొక్క ఆధ్యాత్మిక తేజము, విద్య, తపస్సు, యశస్సు ఇంద్రియ లోభ కారణముగా తగ్గిపోయి అతని జ్ఞానము క్రమముగా నశింపగలదు. పవర్ఫుల్ గా ఉంది కదమ్మా. హరే కృష్ణ. ఆ లెవెల్కి వెళ్ళినా మళ్ళీ ఇది ఇందులోకి వస్తే మళ్ళీ అలా తగ్గిపోతాం, పతనం అయిపోతాం. అంటే ఆత్మసంతోషం పొందాలి. ఆనందం అంటే అదే.
అది పొందకపోతే ఇవన్నీ మళ్ళీ పడిపోతాం, క్రమముగా నశించిపోతాం. అది లేనప్పుడు ఇవి ఆక్రమిస్తాయి, మరే ఉందమ్మా. ఆత్మ సంతుష్టుడు కానిట్టు బ్రాహ్మణుని భక్తుడే మళ్ళీ అతనికి ఆధ్యాత్మిక తేజము విద్య అన్ని కూడా నశించుతాయి. చూస్తూ ఉంటాం కదా మనం కొంతమంది. జాగ్రత్తగా ఉండాలి మాతాజీ అంటారు. మనం ఎంత భక్తి చేయకపోయినా అహంకారం వచ్చిందా పడిపోతాం తృప్తి లేకపోతే. అంటే అది ఎలా ఉంటుందంటే మా సంతోషం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సుఖం, రెండోది శాంతి, మూడోది ఆనందం. సుఖం అంటే భౌతిక, అంటే సుఖం అంటే కంఫర్ట్ అంటే ఇంద్రియాలను ఆనందింపజేయడం సుఖం. ఇంద్రియాలను ఆనందింపజేస్తే సుఖంగా ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారాన్ని ఆనందింపజేస్తే శాంతి దొరుకుద్ది, పీస్ ఆఫ్ మైండ్ అక్కడి నుంచే వస్తుంది. ఆత్మను ఆనందింపజేస్తేనే ఆత్మ సంతోషం అంటేనే ఆనందం. ఆత్మ సంతోషం అంటే ఆనందం. ఆత్మ సంతోషము పొందనేదే. మరి ఆత్మ సంతోషం ఎక్కడ వస్తుందయ్యా అంటే ఇంద్రియానందంతో రాదు, సూక్ష్మ శరీరానందంతో రాదు, కేవలం భగవంతుని సేవతోనే వస్తుంది. ఆ బంధం నుంచి ఆత్మానందం వస్తుంది. అది ఆత్మానందాన్ని అనుభవించలేకపోతే, ఇది ఆత్మసంతుష్టుడు కాకపోతే భక్తుడు యొక్క ఆధ్యాత్మిక తేజము, విద్య, తపస్సు, యశస్సు, ఇంద్రియ లోభ కారణముగా తగ్గిపోయి అతని జ్ఞానం క్రమంగా, అంటే ఆత్మానంద స్థితిలో నిలబడకపోతే దేంట్లో ఉంటాడంటే అహంకారాన్ని సాటిస్ఫై చేయడమో, మనసుని సాటిస్ఫై చేయడమో, బుద్ధిని సాటిస్ఫై చేయడమో దగ్గర ఆగిపోయి, అది కూడా అక్కడి నుంచి ఇంద్రియ లోభ కారణం కంటే ఇంకా అక్కడి నుంచి అది ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా కిందకు వచ్చేస్తారు అనమాట. కేవలం ప్రసాదం, మంచి టేస్టీ ప్రసాదం తింటే చాలు అన్న స్థితికో, అంటే ఆత్మానందం లేకుండా ఇంద్రియానందం స్థితికి వచ్చేస్తే అలా దిగజారిపోవడం జరుగుతుంది, ఎంత బ్రాహ్మణుడు ఎంత భక్తుడైనా సరే అని చెప్పి. బాగా చెప్పారు ప్రభుజీ. నేను అండర్లైన్ చేసుకున్నాను. పైన చదివితే ఇది అర్థం కాదు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చక్కగా మూడిట్లోనూ సంతృప్తి ఆత్మానందం పొందినప్పుడే దొరుకుతుంది. నేను చెప్పింది కొత్త విషయం ఏమీ కాదు. కాకపోయినా అంటే విశ్లేషించి చెప్పగలగడం చక్కగా ఎనలైజ్ చేసి చెప్పారు. అది అంటే నేను ఇది లాస్ట్ టైం అండర్లైన్ చేసుకుని దానికి స్టార్ గుర్తు వేసుకున్నాను, కానీ చదివి మళ్ళీ అంత క్లియర్ గా అర్థం కాదు. మీరు బాగా చెప్పారు. ఆత్మ సంతోషం అంటేనే మళ్ళీ మన ఆనందమయ కోశ, ఆ కోశ లెక్క చూస్తే అదే ఆఖరి. బేసికలీ ఆ కోశలో నిలబడిపోతే మళ్ళీ మనము ఆ ప్రాణమయ కోశ, అన్నమయ కోశలోకి దిగిపోతాం బేసికలీ. ఆ కోశలు కూడా అంతే. మొదటి రెండు సూక్ష్మ శరీరానికి సంబంధించి, స్థూల శరీరానికి సంబంధించి, మిగతా 2 సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఆనందమయ కోశం మాత్రము ఆత్మకు సంబంధించింది. చదవండమ్మా పాలమణి. నేనేనా ప్రభుజీ? హరే కృష్ణ. దండాత్ ప్రణాం ప్రభుజీ. 20వ శ్లోకం. కామస్యాంతం హి క్షుత్రుభ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్ జనో యాతి న లోభస్య చిత్వా భుక్త్వాదిశో భువః. ఆకలి దప్పులచే పీడితుడైన వ్యక్తి యొక్క దేహావసరములు, కోరికలు ఆహారమును తినినప్పుడు తీరగలవు. అట్లే ఎవడైనా మిగుల క్రుద్ధుడైనచో దండనము, దాని ఫలము చే కోపము తగ్గగలదు. కానీ లోభం విషయంన వ్యక్తి ప్రపంచం యొక్క అన్ని దిక్కులను జయించినను లేదా ప్రపంచమునందలి సమస్తమును అనుభవించినను సంతుష్టుడు కాజాలడు. ఈ సెంటెన్స్ చాలా బాగుంది ప్రభుజీ. లోభం విషయంలో మాత్రం ఎక్కడికైనా సంతుష్టి ఉండదన్నమాట. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. కామక్రోధ లోభములు ఈ భౌతిక జగత్తులో బద్ధ జీవునికి బంధ కారణములని భగవద్గీత 3వ అధ్యాయం 37వ శ్లోకమునందు చెప్పబడినది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. తీవ్రమగు కామేచ్ఛ తీరనప్పుడు మనుజునికి కోపం వచ్చును. శత్రువును దండించినప్పుడు ఆ కోపం అణిగిపోవును. కానీ రజోగుణంచే కలిగడి గొప్ప శత్రువగు లోభము విజృంభించినప్పుడు అతడు కృష్ణ భక్తి భావనలో ఎట్లు పురోగమించగలడు?
కాని మనుజుడు కృష్ణ భక్తి భావాన్ని వృద్ధి కావించుకొనుటలో అతిలోభి అయినచో అది గొప్ప వరదానమే యొగును. తత్ర లౌల్యమే కలం మూలం. అట్టి సర్వోత్కృష్టమైన పదము లభ్యమై ఉన్నది. కృష్ణ భక్తి భావనలో అతిలోభిగా ఉండడం వరదానమే అవుతుంది. బ్యూటిఫుల్ సెంటెన్స్ ప్రభుజీ. ఇంకా ఇంకా కావాలనుకోడు, ఇంకా అదే అక్కడ లోభత్వం కావాలి. కావాలి. అతిలోభి అయినచో అది గొప్ప వరదానమే. 21వ శ్లోకం. పండిత బహవో రాజన్ బహుజ్ఞాః సంశయచ్చిదః సదసస్పతయోప్యేకే అసంతోషాత్ పతంత్యథః. ధర్మరాజా, నానా ప్రకారమగు అనుభవం కలిగిన వ్యక్తులు, న్యాయ సలహాదారులు, పండితులు, సభాపతులు కాగలిగిన యోగ్యతను కలిగిన వారలు తమ పదవులచే సంతుష్టి చెందని కారణమున నరకమున పడుదురు. శ్రీల ప్రభుపాద వారి భాష్యము. శ్రీల ప్రభుపాదకి జై. ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుజుడు భౌతికముగా సంతుష్టుడై ఉండవలెను. లేనిచో భౌతిక వికాసమునకై అతడు చూపెడి లోభము, అత్యాస ఆధ్యాత్మిక పురోగతి కుంటుబడుటకు కారణము కాగలదు. 2 విషయములు సమస్త సద్గుణములను వ్యర్థమునర్చగలవు. అందులో ఒకటి దారిద్ర్యము. దరిద్ర దోషో గుణరాశి నాశి. మనుజుడు దరిద్రుడైనచో అతని సద్గుణములన్నీ వ్యర్థములు, శూన్యములు కాగలవు. అదే విధముగా అతడు అత్యాస కలవాడైనను సద్గుణములు నశింపగలవు. కనుక పరిష్కారమేమనగా మనుజుడు దరిద్రుడు గాక లోభము లేకుండా కనీస జీవనావసరములతోనే పూర్ణ సంతుష్టుడగుటకు యత్నించవలెను. అందుచే భక్తుడు కనీస జీవనావసరములతోనే సంతృప్తి చెందవలెననుట ఆధ్యాత్మిక పురోగతికి మహోన్నతమగు ఉపదేశము కాగలదు. ఆలయములు, మఠముల సంఖ్యను పెంచుటకు ప్రయత్నించరాదని భక్తి యోగం మందిలి ప్రామాణికులు ఈ కారణము వలననే ఉపదేశింతురు. కృష్ణ భక్తి ప్రచారమునందు అనుభవజ్ఞులకు భక్తులే అట్టి కార్యములను చేపట్టగలరు. దక్షిణ భారత మందలి ఆచార్యులందరూ, ముఖ్యముగా శ్రీ రామానుజాచార్యులు అతి పెద్దవైన ఆలయములను నిర్మించిరి. అట్లే ఉత్తర భారతమున బృందావన గోస్వాములు పెద్ద పెద్ద ఆలయములను నిర్మించిరి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా గౌడీయ మఠములుగా తెలియబడు పెద్ద ఆధ్యాత్మిక కేంద్రములను ప్రారంభించిరి. కనుక కృష్ణ భక్తి ప్రచారం తగినంత శ్రద్ధ తీసుకొనిన ఎడల ఆలయ నిర్మాణము చెడ్డ కార్యమేమీనూ కాదు. ఒకవేళ అట్టి ప్రయత్నము లోభమని భావింపబడినను అది శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే అయి ఉండును. కనుక ఆధ్యాత్మిక కర్మయే అగును. హరే కృష్ణ. Thank you. 22 ఫుల్గానే ఉంది. ముందుకెళ్దాం. హరే కృష్ణ. కామక్రోధాలను జయించడం గురించి చెప్పారు ఇందులో. అవును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణమ్మ. కుసుమ మాతాజీ చదువుతారా? చదువుతా ప్రభుజీ. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. 22వ శ్లోకం. అసంకల్పాజ్య ఏత్కామం క్రోధం కామ వివర్జనాత్ అర్ధార్థేక్షయ లోభం భయం తత్వవా మర్మనాత్. సంకల్పముతో యోచన చేయుట ద్వారా మనుజుడు కామవాంఛను త్యజింపవలెను. అట్లే ద్వేషమును వీడుట ద్వారా అతడు క్రోధమును జయింపవలెను. ధనమును కూడబెట్టుట ఎందలి దోషములను చర్చించుట ద్వారా లోభమును, తత్వ విచారణ ద్వారా భయమును విడిచిపెట్టవలెను. భాష్యము. మనుజుడు కామవాంఛను ఏ విధంగా జయింపగలడో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపియుండిరి. స్త్రీని గూర్చిన ఆలోచన సహజమే కనుక దానినెవ్వడును విడవజాలడు. రహదారి యందు నడుచునప్పుడైనను పలువురు స్త్రీలు కంటికి కనబడక తప్పదు. కాని మనుజుడు స్త్రీతో కలిసి జీవించనని నిశ్చయించుకొనినచో స్త్రీని గాంచినప్పటికీ కామకుడు కాడు. నైష్టిక బ్రహ్మచార్య సంకల్పము ఉన్నచో అతడు కామవాంఛను సహజంగానే జయింపగలడు. మనుజుడు ఆకలి కొని ఉన్నను ఆ ప్రత్యేకమగు రోజు ఉపవాస సంకల్పమును కలిగి ఉన్నచో క్షుత్పిపాసల
పాసల కలతలను సునాయాసముగా జయింపగలడు. యవ్వాని ఎడ ద్వేషమును కలిగి ఉండరాదని నిశ్చయించుకొనినచో అతడు క్రోధమును జయింపగలడు. ఆధీనములో ఉన్నట్టి ధనమును రక్షించుట ఎంత కష్టమో భావించినప్పుడు ధనమును కూడబెట్టవలనని కోరికను త్యజింపవచ్చును. ఎవడైనా పెద్ద మొత్తములో నగదును కలిగి ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా కాపాడవలనని విషయమును సదా చింతామగ్నుడై ఉండును. కనుక ధనమును కూడబెట్టుట ఎందరి దోషమును చర్చించినచో అతడు అట్టి కార్యమును సునాయాసముగా విడవగలడు. 23వ శ్లోకం. అన్వీక్షిత్యా శోక మోహో దంభం మహాదూపాసయ యోగాంతరాయాన్ మౌనేన హింసాం కామాద్య నిహాయ. ఆధ్యాత్మిక జ్ఞాన చర్చచే మనుషుడు శోకమోహములను జయింపగలడు. మహాభాగవతుని సేవ వలన నిగర్వి కాగలడు. మౌనముచే అష్టాంగ యోగ పదము నందలి అవరోధమును తొలగించుకొనగలడు. కామమును ఆపుట ద్వారా ద్వేషమును జయింపగలడు. భాష్యము. పుత్ర వియోగము కలిగినప్పుడు మనుషుడు మోహములు కలిగిన వాడై తన మృత పుత్రుని కొరకు పిలిపించును. కాని భగవద్గీత ఎందలి శ్లోకములను పఠించడం ద్వారా అతడు శోకమోహములను దాటగలడు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మమృత్యస్య చ. ఆత్మ పునర్జన్మను పొందగా జీవుడు ప్రస్తుత దేహమును విడిచి నిక్కముగా వేరొక దేహమును పొందును. ఇది శోక కారణము కానే కాదు. కనుకనే ధీరస్తత్ర నముహ్యతి. దాన్ని శ్రీకృష్ణ భగవానుడు పలికిన. తత్వవేత్త జ్ఞానస్థితుడునైన ధీరుడు ఆత్మ యొక్క పునర్జన్మ విషయమునందు దుఃఖితుడు కారాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ ప్రభుజీ. కళామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. 24వ శ్లోకం. కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యత్ సమాధినా ఆత్మజం యోగ వీర్యేణ నిద్రాం సత్వ నిషేవయా. ఇతర జీవుల వలన కలిగేడి క్లేశములను మనుజుడు సత్ప్రవర్తనము ద్వేషరాహిత్యములచే పరిహారము చేయవలెను. విధివశాత్తు కలిగిన దుఃఖములను సమాధి మగ్నమగు ధ్యానముచే నివారించవలెను. దేహము మనస్సు వలన కలిగడి తాపములను హఠయోగ ప్రాణాయామాదులచే ప్రతికూల పరచవలెను. అదే విధముగా ఆహార విషయమున సత్వగుణమును వృద్ధి చేసుకున్నట ద్వారా అతడు నిద్రను జయించవలెను. భాష్యము. ఇతర జీవులకు కష్టము కలత కలిగడి రీతిలో ఆహారమును భుజించుటను మనుజుడు అభ్యాసముతో విడిచిపెట్టవలను. ఇతరులు తన్ను గిచ్చినప్పుడు లేదా చంపినప్పుడు మనిషికి ఎంతో కష్టము కలుగును. కనుక ఇతర జీవులను గిచ్చుటకు చంపుటకు అతడు ప్రయత్నింపరాదు. అమాయక జంతువులను వధించుట వలన ప్రకృతి నుండి తీవ్రమగు శిక్ష అనుభవలసి ఉండునని జనులెరుగరు. ఏ దేశమునందు జనులు అనవసరమగు జంతువధలో నెలకొనిదరో అచట యుద్ధము మహమ్మారి వంటి ప్రకృతిచే కలుగజేయుబడును. కనుక ఇతరుల కష్టమును తన కష్టముతో పోల్చుకుని మనుజుడు ఇతర జీవుల ఎడ కనికరము కలిగి ఉండవలను. విధివశాత్తు కలిగిన కష్టములను ఎవడునూ తప్పించుకొనజాలడు. కనుక కష్టము ఎదురైనప్పుడు అతడు హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలలో పూర్తిగా లీనము కావలెను. దేహము మనస్సు వలన కలిగడి కష్టములను మనుజుడు హఠ యోగాభ్యాసముచే తప్పించకొనగలడు. 25వ శ్లోకం. రజస్తమశ్చ సత్వేన సత్వం చోపశమేన చ ఏతత్ సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసార్జయత్. రజస్తమో గుణములను మనుజుడు సత్వగుణాభివృద్ధిచే జయించవలను. పిదప శుద్ధ సత్వస్థితికి చేరి అతడు సత్వగుణము నుండి విడువవలెను. భక్తి శ్రద్ధలతో అతడు గురుదేవుని సేవలో నెలకొనినచో ఇది అంతయు సహజముగానే ఒనగూడగలదు. ఈ ప్రకారము పురుషుడు
ప్రకృతి గుణ ప్రభావమును జయింపగలడు. భాష్యము. రోగమూలమునకు వైద్యము చేయుట ద్వారా మనుజుడు శారీరక క్లేశములను వేదనలను జయింపగలడు. అదే విధముగా గురుదేవుని ఎడ భక్తి శ్రద్ధలు కలవాడైనచో పురుషుడు సత్వ రజస్తమో గుణముల ప్రభావమును సులభముగా జయింపగలడు. యోగులు జ్ఞానులు ఇంద్రియ జయమునకై పలు రీతుల అభ్యాసము కావింతురు. కానీ భక్తుడు మాత్రము గురు కరుణ ద్వారా భగవదనుగ్రహమును శీఘ్రముగా బడియును. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, గురుదేవుడు అనుగ్రహించినచో అతడు సహజముగానే భగవత్ కరుణను బడియగలడు. భగవత్ కరుణను బడసినంతట అతడు ఈ భౌతిక జగత్తునందలి సత్వ రజస్తమో గుణ ప్రభావమును జయించి శీఘ్రమే దివ్యత్వమును బడయును. ఈ విషయమున భగవద్గీత సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ఎందు ధృవపరచబడినది. గురుదేవుని నిర్దేశమున పనిచేసడి విశుద్ధ భక్తునిగా నైనప్పుడు మనుజుడు సులభముగా భగవత్ కరుణను బడసి దివ్య పదమును నెలకొనగలడు. ఈ విషయము రాబోవు శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అక్క. బాగా చదువుతారక్క. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్లోకం 26. యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మర్త్యా సద్ధిశ్రుతం తస్య సర్వం కుంజరసౌచవత్. దివ్య జ్ఞానము నొసగడి కారణమున గురుదేవుని సాక్షాత్తుగా భగవంతునిగానే భావించవలను. కానీ గురువు సామాన్య మానవుడే అనడి భౌతిక భావన కలిగిన వానికి సమస్తము నిష్ఫలమగును. అతని జ్ఞాన వికాసము, వేదాధ్యయనము, జ్ఞానము గజస్నానము వలె ఎగును. భాష్యము. భగవంతునితో సమానమైన స్థితిలో ఉన్నవానిగా గురుదేవుని గౌరవింపవలెనని ఉపదేశించబడినది. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రే. ఈ విషయము ప్రతి శాస్త్రమునందు చెప్పబడినది. ఆచార్యం మాం విజానీయాత్. మనుజుడు ఆచార్యుని భగవంతునితో సమానముగా భావింపవలను. ఇన్ని ఉపదేశములు ఉన్నప్పటికీ మనుజుడు ఇంకనూ గురుదేవుని సామాన్య మానవునిగానే భావించినచో సర్వనాశనము చెందగలడు. అతని వేదాధ్యయనము, జ్ఞాన వికాసమునకు అతడు చేసిన తపస్సు గజస్నానము వలె వ్యర్థమగును. ఏనుగు చెరువులో చక్కగా స్నానం చేసినను బయటకు వచ్చినంతనే ఒంటి నిండా మట్టిని చల్లుకొనును. కనుక అది చేసిన స్నానమునకు అర్థమే లేదు. గురుదేవుని బంధువులు, చుట్టుప్రక్కల వారు అతనిని సామాన్య మానవుడే అని తలచినప్పుడు శిష్యుడు కూడా అట్లే తలచినచో దోషమేమిటని ఎవరేనీ వాదించు అవకాశము కలదు. ఈ ప్రశ్నకు సమాధానము రాబోవు శ్లోకమును వివరింపబడినది. అయినను శాస్త్రాదేశమేమనగా గురుదేవుని ఏనాడును సామాన్య మానవుడని తలంపరాదు. గురుదేవుడు ప్రసన్నుడైనచో నిక్కముగా భగవానుడు కూడా ప్రసన్నుడగును. కనుక మనుజుడు గుర్వాదేశమును ఖచ్చితముగా పాటించవలను. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్నగతి కుతోపి. శ్లోకం 27. ఏష వై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర యోగేశ్వర్వైర్వి మృజ్ఞాగ్నిర్లోకో యం మన్యతే నరం. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సకల జీవులకు, ప్రకృతికి ప్రభువు. వ్యాసదేవుని వంటి మహర్షులు అతని పాదపద్మములను ఆపేక్షించి అర్చించుదురు. అయినను కొందరు మహర్షులు అతనిని సామాన్య మానవుడనియే తలుతురు. భాష్యము. గురుదేవుని అవగాహన చేసుకొనుడి సందర్భమున శ్రీకృష్ణుడు దేవదేవుడు అనడి ఉపమానము చక్కగా పొసగినది. గురుదేవుడు సేవక భగవానుడని పిలువబడగా శ్రీకృష్ణుడు సేవ్య భగవానుడు, అనగా గురువు పూజక భగవానుడు. శ్రీకృష్ణుడు పూజ్య భగవానుడు. గురువుకు కృష్ణునికి గల భేదం ఇదే. మరొక విషయం ఏమనగా దేవదేవుని ఉపదేశములను గూడియున్నట్టి భగవద్గీత గురుదేవునిచే యథాతథముగా ఎటువంటి తప్పిదము లేకుండా చెప్పబడును. కనుక పరతత్వము గురుదేవుని యందు ప్రతిష్ఠితమై ఉన్నది. 26వ శ్లోకమున జ్ఞానదీపప్రదే గురువు అని స్పష్టముగా తెలుపబడినది. భగవంతుడే నిజమైన జ్ఞానమును సమస్త ప్రపంచమునకు అందించును. ఇక గురుదేవుడు
భగవత్ ప్రతినిధిగా ఆ సందేశమును సమస్త ప్రపంచమున ప్రచారము కావించును. కనుక పరిపూర్ణ దృష్టిలో గురుదేవునికి భగవంతునికి భేదము లేదు. ఎవరో కొందరు శ్రీకృష్ణుని లేదా శ్రీరాముని సామాన్య మానవుడని తలచినంత మాత్రమున ఆ దేవదేవుడు మానవ మాతృడైనాడని కాదు. అదే విధముగా దేవదేవుని యొక్క ప్రామాణిక ప్రతినిధి అయిన గురుదేవుని అతని కుటుంబ సభ్యులు సామాన్య మానవుడని భావించినంత మాత్రమున ఆ మహనీయుడు మానవ మాతృడు అయినాడని భావము కాదు. గురుదేవుడు భగవంతునితో సమానుడు. కనుక ఆధ్యాత్మిక పురోగతి యందు శ్రద్ధ కలిగిన వారు గురుదేవుని ఆ రీతిగా తలంచవలను. ఇట్టి అవగాహనమును నందు లేసమాత్ర తప్పిదమైనను శిష్యుని యొక్క వేదాధ్యయనము తపస్సులలో గొప్ప విపత్తును కలుగజేయగలదు. 20 చదవమంటారా? ముందుకెళ్దాం. ఓ, థాంక్ చదువుతారాక? హరే కృష్ణ ప్రభుజీ. 28వ శ్లోకం. షడ్వర్గ సంయమైన మైకాంత సర్వా నియమచోదనాః తదంతాయతి నో యోగాన్ అవహేయుః శ్రమావహాః. అనుష్ఠానము, విధి నియమములు, తపస్సు, యోగాభ్యాసము అనునవి మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుటకే ఉద్దేశింపబడినవి. వాటిని నియంత్రించిన పిమ్మటయు మనుజుడు దేవదేవుని ధ్యానముకు అరుదించనిచో ఆ కార్యములన్నయు వృధాశ్రమే అగును. భాష్యం. గురుదేవుని ఎడ అకుంఠితమగు భక్తి లేకున్నను యోగాభ్యాసము ద్వారాను వేదానుసారము కర్మానుసారము చేతను మనుజుడు జీవిత పరమ లక్ష్యమైనట్టి పరమాత్మానుభూతిని బడయవచ్చును కదా అని ఎవరైనా వాదించవచ్చును. కానీ వాస్తవ విషయం ఏమనగా యోగాభ్యాసము ద్వారా మనుజుడు భగవద్ధ్యాన స్థితికి అరుదించవలను. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః అని శాస్త్రములందు తెలుపబడినట్లు ధ్యానపరుడు భగవంతుని గాంచగలిగినప్పుడే యోగపూర్ణత్వంను బడియను. అనేకమగు పద్ధతులు ఒకడు ఇంద్రియ నిగ్రహ స్థితి వరకు రావచ్చును. కానీ కేవలం ఇంద్రియ నిగ్రహమే అతనిని చరమ సారాంశమునకు కొనిపోజాలదు. అయినను గురుదేవుని ఎడ దేవదేవుని ఎడ అకుంఠితముగు శ్రద్ధతో భక్తుడు ఇంద్రియ నిగ్రహమును సాధించుటయే కాక భగవద్ అనుభూతిని కూడా బడయగలడు. యస్య దేవే పరా భక్తిర్ యదా దేవే తథా గురౌ తస్యైసే కథితా హర్ద్యా ప్రకాశంతే మహాత్మనః. భగవంతుడు గురుదేవుడు ఇరువురి యందు అచంచలమగు విశ్వాసము కలిగిన మహాత్ములకే వేదజ్ఞాన సారము సహజముగా విదితము కాగలదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.23. తుష్యేయం సర్వభూతాత్మా గురు శుశ్రూషయా తరంత్యజ్ఞో భవార్ణవం అని చెప్పబడినది. గురుదేవుని సేవ మాత్రమున శిష్యుడు అవిద్యాసాగరమును దాటి భగవద్ధామమును చేరగలడు. ఆ విధముగా అతడు క్రమముగా భగవంతుని ముఖాముఖి గాంచగలిగి అతని సాన్నిధ్యమును అనుభవించును. భగవంతునితో సంపర్కము ఏర్పడుటయే యోగము యొక్క చరమ లక్ష్యము. ఇది సాధించనిదే మనిషి చేసే నామమాత్ర యోగ సాధన కేవలము నిష్ఫలము, వృధాశ్రమయే అగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మని. 29వ శ్లోకం. యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి నధ్యాయ భవేయుః స్మ ఉత్తమిష్టం తథా సతః. అనువాదము. వృత్తిపరము కర్మలు లేదా వ్యాపార లాభములు మనిషి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడనివే గాక భౌతిక బంధములకు కారణమైనట్టుగా భగవద్భక్తుడు కానివానికి వైదిక కర్మకాండ ఎంత మాత్రము తోడ్పడదు.
భాష్యము. వృత్తిపరము కర్మ ద్వారా గాని, వాణిజ్యం ద్వారా గాని, లేదా వ్యవసాయం ద్వారా గాని ఎవడైనా ధనికుడైనచో అతడు ఆధ్యాత్మికంగా పురోగించాడని కాదు. ఆధ్యాత్మికంగా పురోగించడానికి భౌతికముగా ధనవంతుడై ఉండటకు భిన్నమైనది. ఆధ్యాత్మిక సంపన్నులుగా ఉంటే జీవిత లక్ష్యం అయినప్పటికీ తప్పు ద్రోవ పట్టినట్టు దుర్భాగ్యుల మానవులు భౌతికముగా సంపన్నులయ్యే కార్యములందే నియుక్తులవు. కానీ అట్టి కలాపములు మానవ జీవిత లక్ష్య సాధనకు ఎంత మాత్రము తోడ్పడవు. పైగా లౌకిక కలాపంలో మనుషుని అనవసరముగా ఆవశ్యకములైన అభివ్యక్తిని చేయగలరు. వాని వల్ల అతడు పతనము చెందు ప్రమాదం అధికముగా ఉన్నది. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు ధ్రువపరపబడింది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణమునందున్నవారు క్రమముగా ఊర్ధ్వలోకములకు చేరుదురు. రజోగుణయుతులు భూలోకమందు వసింతురు. శ్రేయముగు తమోగుణయుతులు నరక లోకములకు పతనము చెందురు. ముఖ్యముగా కలియుగమునందు భౌతిక పురోగతి అనగా పతనము మరియు పలు అనవసరము ఆవశ్యకముల ఆకర్షణీయ భావము. అవి నీచ గుణములను కలుగజేయవు. కనుకనే జఘన్య గుణ ఉత్తిస్తా అని చెప్పబడినది. అనగా జనులు నీచ గుణములు కలిగిన వారొకటిచే తదుపరి జన్మలలో పశువులుగా ఇతర హీన జాతులుగా జీవనము గడిపారు. భక్తి భావన సమన్వితము కానట్టి ధర్మ ప్రదర్శనము మనుజుని అల్పజ్ఞుల దృష్టిలో మహనీయుగా చేయవచ్చునేమో గాని అట్టి ప్రదర్శనం ఎవరకు తోడ్పడదు. జీవిత లక్ష్యం నుండి వైదొలగకు ఉన్నట్లు అది చేయజాలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ బాబు గారు. హరే కృష్ణమ్మ. శారదామాతని చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 30వ శ్లోకం. యశ్చిత్త విజయే యత్తః స్యాన్నిస్సంగో పరిగ్రహః ఏకో వివిక్త శరణో భిక్షుర్భైక్ష్య మితాసనః. మనస్సును జయింపగోరువాడు కుటుంబమును విడిచి కలుషిత సాంగత్యము నుండి విడివడిన వాడే ఏకాంతమున జీవించవలను. దేహ పోషణకే అతడు జీవనావశ్యకములకు అవసరమైనంతనే భిక్షమెత్తవలెను. భాష్యము. మనోకొల్లోలమును జయించుటకు పద్ధతి ఇదియే. మనుజుడు కుటుంబమును విడిచి ఒంటరిగా జీవించుచు దేహ పోషణ కొరకు భిక్షమెత్తి మితాహారి అయి ఉండవలనని ఉపదేశించబడినది. ఇట్టి పద్ధతిని పాటింపనిదే ఎవడును కామవాంఛను జయింపజాలడు. సన్యాసమనగా భిక్షాటన జీవితమును స్వీకరించుట అని భావము. అట్టి జీవనము మనుజుని సహజముగానే వినమ్రుడు కామవాంఛాదూరుడు అగునట్లుగా కావింపగలదు. ఈ సందర్భమున స్మృతి శాస్త్రములలో ఇట్లు చెప్పబడినది. ఈ ద్వంద్వపూర్ణ జగత్తులో కుటుంబ జీవనము ప్రతి ఒక్కని ఆధ్యాత్మిక జీవనమును లేదా ధ్యానమును పాడు చేయగలదు. ముఖ్యముగా ఈ యథార్థమును చక్కగా నెరిగిన వాడే మనుజుడు నిస్సంకోచముగా సన్యాసమును స్వీకరింపవలను. ద్వంద్వాహతస్య గార్హస్థ్యం ధ్యానభంగాది కారణం లక్షయిత్వా గృహీ స్పష్టం సన్యాసేద విచారయన్. నెక్స్ట్ చదవమంటారు ప్రభుజీ. 31 చదవండమ్మా. కొంతవరకు చదవండి. కొంతవరకు చదువుతాను. 31. దేశేషు చౌ సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః స్థిరం సుఖం సమం తస్మిన్నాసి తర్జ్వగ్న ఓమితి. రాజా, పవిత్రమగు తీర్థస్థానమున యోగ నిర్వహణకు ఒక చక్కని ప్రదేశమును ఎన్నుకోవలను. ఆ స్థానము అతి ఎత్తుగను అతి లోతుగను ఉండరాదు. అచట మనుజుడు స్థిర సమచిత్తముతోనూ రుజుకాయముతోనూ సుఖాసీనుడై ప్రణవ జపమును ఆరంభింపవలను. భాష్యము. ఆది యందు మనుజుడు భగవంతుని అవగాహన చేసుకున్న జాలడు కనుక ఓంకార జపము సాధారణముగా ఉపదేశించబడును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1.2.11 నందు ఇట్లు చెప్పబడినది. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే. పరతత్వము నెరిగిన తత్వవిధులు ఇట్టి అద్వయ తత్వమునే బ్రహ్మము
పరమాత్ముడు భగవానుడని పిలుతురు. భగవంతుని గూర్చి పూర్తిగా తెలియనంత వరకు మనుజుడు హృదయ కుహరమున పరమాత్మని అన్వేషించడి నిరాకార యోగిగా నయ్యడి లక్షణమునే కలిగి ఉండును. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. దివ్యానుభూతి ఆరంభమున మనుజుడు హరే కృష్ణ మహామంత్ర జపమునకు బదులు ప్రణవమును ఓంకారము జపించవచ్చును. కనుక ఓంకార జపము ఇచ్చట చెప్పబడినది. హరే కృష్ణ మహామంత్రము ఓంకారము రెండును శ్రీకృష్ణుని శబ్ద ప్రాతినిధ్యములే కనుక వాటికి భేదము లేదు. ప్రణవ సర్వ వేదేషు, వేదములందు ఓంకారమే మొదటిది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓంకార జపమునకు హరే కృష్ణ మహామంత్ర జపమునకు భేదమేమనగా భగవద్గీత 6.11 యందు తెలుపబడిన స్థానము లేదా ఆసనము లేకుండగానే హరే కృష్ణ మంత్రమును జపించవచ్చును. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. నీకు వెళ్దామమ్మా. అలాగే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు అక్కడి నుంచి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శుచౌ దేశే ప్రతిష్టాప్య మానసమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజీవ కుశోత్తరం. యోగాభ్యాసం కొరకు మనుడు ఏకాంత స్థలమునకేగి నేలపై కుశాగ్రమును పరచి దానిని జింక చర్మముతోనూ వస్త్రముతోనూ కప్పవని. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేక అతి కిందకుగాను ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావను. హరే కృష్ణ మహామంత్రమునకు స్థానము ఆసనము అనేది పరిగణ లేకుండా ఎవరైనాను జపించవచ్చు. దీన్ని గూర్చే శ్రీ చైతన్య మహాప్రభులు నియమిత స్మరణేన కాలః అని బహు బాహాటంగా వెల్లడించరి. హరే కృష్ణ మహామంత్ర జప విషయమును ఆసనమును కూర్చిన ప్రత్యేకము ఆదేశము ఏమీనూ లేవు. నియమిత స్మరణేన కాలః అనేది ఉపదేశంతో దేశము కాలము పౌత్రుడు అన్నియును వీడి ఉన్నవి కనుక దేశకాలములు పరిగణ లేకుండా ఎవడైనను హరే కృష్ణ మహామంత్రము జపించవచ్చును. భగవద్గీత ఉపదేశానుసారము ఉన్నట్టి అనువైన స్థానము కనుగొనుట కలియుగమున అత్యంత కఠినం. కానీ హరే కృష్ణ మహామంత్రమునకు ఏ ప్రదేశమునందైనను ఏ కాలమునందైనను జపించవచ్చును. అది సత్వఫలమునివ్వగలదు. అయినను మహామంత్రము జప సమయములో మనుషుడు విధి నియమములు పాటించవచ్చును. అనగా కూర్చుని జపం చేయనప్పుడు దేహం నిటారుగా ఉండవలెను. కానీ అది జపం చక్కగా సాగుటకు తోడ్పడగలదు. లేనిచో అతడు నిద్రలో మునిగిపోయే అవకాశం ఉన్నది. 32-33. ప్రాణాపానౌ సన్నిరుద్ధాత్యాత్ పూరకుంభకరేచైకై యావన్మవస్థ జేత్కామాన్ స్వనాసాగ్ర నిరీక్షణః యతో నిస్సరతి మన కామహతం భ్రమత్ తతస్తంత ఉపాహృత్య హృది బృంద్యాచ్య నైరుహుదః. నాసికాగ్రమున తదేకంగా దృష్టి సాధించుచు యోగి పూరకము కుంభకము రేచకము ద్వారా శ్వాసక్రియను క్రమక్రమరచి మనస్సును భౌతికాసక్తిని నుండి నిగ్రహించి మనోవాంఛలన్నిటినీ విడిచివేయవలను. కామపరాజితముకు మనస్సును ఇంద్రియ తృప్తి భావనలను వైపునకు మళ్ళినంతనే అతడు దానిని వెనుకకు తెచ్చి హృదయ కుహరమునకు బందీ చేయవలెను. భాష్యము. యోగాభ్యాసము నిధి ఇచ్చట సంక్షిప్తంగా వివరింపబడినది. ఇట్టి యోగాభ్యాసం పరిపూర్ణమైనప్పుడు మనుషుడు దేవదేవుని పరమాత్మతత్వమున హృదయ కుహరమును గాంచగలడు. కానీ భగవద్గీత 6.47 నందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు తెలియపరచెను. యోగానామపి సర్వేషాం మధ్యతేంతాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండవాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వర్ణించువాడును యోగులందరికన్నాను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడైండును. సర్వులలో అతడే అత్యున్నతుడు. శ్రీకృష్ణునే సదా హృదయ కుహరమున నిలుపుకునడి
కారణమున భక్తుడు శీఘ్రమే పరిపూర్ణ యోగి యగును. సులభముగా యోగమును అభ్యసించుటకు ఇది మరొక పద్ధతి. ఈ విషయమున శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: మన్మనాభ మద్భక్తో మధ్యాజీం మాం నమస్కురు. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడు నన్ను అర్చింపుము, నాకు నమస్కరింపుము. భగవద్గీత 18.65 మనుజుడు హృదయమున శ్రీకృష్ణునిచే నిలుపుకొని భక్తి యోగము కొనసాగించినచో శీఘ్రమే అత్యుత్తమ యోగి కాగలడు. పైగా శ్రీకృష్ణుని మనస్సులో నిలుపుకుంట భక్తునికి ఎంత మాత్రము కష్టమైన కార్యము కాదు. దేహాత్మ బుద్ధి కలిగి సామాన్య వ్యక్తికి యోగాభ్యాసము సహాయకారిగా కావచ్చునేమో, కానీ భక్తి యోగము చేపట్టిన వాడు మాత్రము శీఘ్రమే సులభముగా పరిపూర్ణ యోగి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నన్ను చదవమంటారండి? ఇంకా ఉన్నారు పేర్లు మీరు అంటే నాకు తర్వాత ఇంకో క్లాస్ ఉందండి, యోగా క్లాస్. చదవండి. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభుజీ. 34వ శ్లోకము. ఏవం అభ్యస్య తశ్చిత్తం కాలేనాభ్యసాయతే అనిశం తస్య నిర్వాణం యాత్య నిందన వహ్నివత్. యోగి ఈ రీతి క్రమముగా అభ్యాసం చేసినప్పుడు జ్వాలలు లేదా ధూమము లేనట్టు అగ్నివర్యాతన హృదయము అచరికాలములోనే సుస్థిరమై కలతకు దూరమగును. భాష్యము. భౌతిక వాంఛల నిలుపుదలయే నిర్వాణము. నిష్కామత్వము అనగా ఒకప్పుడు మనోరథములన్నీయును ఆగిపోటయని భావింపబడుచుండును, కానీ అది అసాధ్యము. జీవుడు ఇంద్రియములను గూడి ఉండును. ఇంద్రియములు పనిచేయుట ఆపివేసినచో జీవుడే కాదు, అతడు పాషాణమో కాష్టమో యగును. ఇది కూడా అసాధ్యమే. అతడు జీవములో ఉన్నంత నిత్యుడు, చేతన స్వరూపుడు. ఆధ్యాత్మికముగా అగ్రసరులు కానట్టి వారికే భౌతిక వాంఛలనే మనస్సు కలత చెందకుండుటకు యోగాభ్యాసం ఉపదేశించబడును. కానీ ఎవడైనా మనస్సును శ్రీకృష్ణ పాదార విందముల చెంత సుస్థిరముగా నిలుపగలిగినచో అది శీఘ్రమే ప్రశాంతముగా నగును. అట్టి శాంతిని గూర్చి భగవద్గీత యందు ఇట్లు చెప్పబడినది: భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. శ్రీకృష్ణుడే పరమభోక్త అని, సమస్తమునకు పరమ అధిపతి అని, ఎల్లరికూ పరమ మిత్రుడని తెలుసుకొనిన వాడు భౌతిక కలవరము నుండి బయటపడి శాంతిని పొందును. కానీ దేవదేవుని ఎరుగని వారికి యోగాభ్యాసమే ఉపదేశింపబడినది. 35వ శ్లోకము. కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిల వర్తియత్ చిత్తం బ్రహ్మసుఖం స్పృష్టం నైవోత్తిష్టేత కర్హి చిత్తము కామవాంఛలచే కలుషితము కానప్పుడు మనుజుడు నిత్యానందమున నెలకొనినందున సమస్త వృత్తులలో శాంతిని బడయును. అట్టి పదమున ఒక్క మారు నెలకొనినంత తిరిగి అతడు లౌకిక కర్మలను చేపట్టును. భాష్యము. బ్రహ్మ సుఖం స్పృష్టం అను విషయం కూడా భగవద్గీత యందు వివరింపబడినది. బ్రహ్మభూతం ప్రసన్నాత్మ నశోచతి కాంక్షతి సమం సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాహ. దివ్యశక్తి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మను అనుభవమును పొంది ఆనందపూర్ణుడవును. దేని కొరకు శోకింపగా దేనిని వాంఛింపక అట్టి వాడు సర్వజీవుల యెడ సమత్వ భావమును కలిగి ఉండను. అటువంటి స్థితి యందు అతడు విశుద్ధ భక్తి యోగం పొందుచున్నాడు. సాధారణముగా బ్రహ్మసుఖం అనేది దివ్య పదమును చేరినంతట మనుజుడు తిరిగి పతనము చెందాడు. కానీ అతడు భక్తి యోగమును నెలకొనినచో భౌతిక స్థితికి దిగజారే అవకాశం ఉన్నది. ఆరుహ్య కృచ్చేణ పరం పదం తతః పచ్చన్యదో నాదృత యుష్మద్రగ్రహయ. మనుజుడు బ్రహ్మసుఖ స్థితికి చేరినప్పుడు భక్తి సేవలో నెలకొనినచో అచటి నుండైనను భౌతిక స్థితికి పతనము చెందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా? ప్రభు ఉన్నారా? హరే కృష్ణ. 36 శ్లోకం.
యప్రప్రజ్య గృహత్పూర్వం త్రివర్గావపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షుః స వై వాంతాశ్య పత్రపః. సన్యాసాశ్రమము స్వీకరించిన వాడు గృహస్థాశ్రమం నందలి ధర్మము, అర్థము, కామములనడి 3 లౌకిక లాభములను తయించును. మొదట సన్యాసమును స్వీకరించినను తిరిగి అట్టి కలాపములకు అర్థించువాడు వాంతాషి అనబడును. నిక్కముగా అతడు లజ్జావిహీనుడే. భాష్యం: వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ ద్వారా లౌకిక కలాపములు నియంత్రించబడును. వర్ణాశ్రమ ధర్మము లేనప్పుడు లౌకిక కలాపములు జంతు జీవనముచే తలపింపజేయును. మానవ జన్మయందును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రములను పాటించినప్పుడు చివరకు సన్యాసాశ్రమము తప్పనిసరి అయినది. కేవలం సన్యాసం ద్వారానే మనుజుడు బ్రహ్మ సుఖములో స్థితుడగును. బ్రహ్మ సుఖస్థితిలో అతడు కామవాంఛలచే ఆకర్షితుడు కాడు. నిజమునకు మనుజుడు ఏమాత్రము కలతకు గురి కానప్పుడు, ముఖ్యముగా మైథున సుఖవాంఛ లేనప్పుడు సన్యాసి యగుటకు అర్హుడగును. లేనిచో అతడు సన్యాసమే స్వీకరించరాదు. ఎవడేని అపరిపక్వ స్థితిలో సన్యాసమును స్వీకరించినచో స్త్రీ ఆకర్షణకు లోనై కామవాంఛలు కలిగిన వాడై తిరిగి నామమాత్ర గృహస్థునిగా అగుటకు లేదా స్త్రీకి బలి అగుటకు ఎంతేని అవకాశం కలదు. అమిత లజ్జావీనుడగు అతడు నాంతాషి, తాను కక్కిన దానినే తినువాడు అని పిలువబడును. నిశ్చయముగా అతడు నిందనీయమగు జీవితంనే గడుపును. కనుక కృష్ణ చైతన్యోద్యమము అందు బ్రహ్మచారులకు, సన్యాసులకు శ్రీ సాంగత్యం నుండి దూరంగా నుండుమని ఉపదేశించబడుచుండును. అప్పుడు తిరిగి కామవాంఛలకు బలి అగుట సంభవించును. 37 శ్లోకం. సంభవింపదు. ముందుకెళ్దామంటారు ప్రభుజీ? సరే ప్రభు, ముందుకెళ్దాం. మాతాజీ చదువుతారా ప్రభు? ఉన్నారు. 37 శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్వదేహ స్మృతో నాత్మా మార్త్యో విత్ కృమి భస్మావత్ ఏనమాత్మా సాత్కృత్వా శ్లాఘయంతి హాయస్తమ. దేహము మరణశీలమనియు మరణానంతరము అది మలము క్రిములు లేదా బుడిదగా మరణనియు తలచినను తిరిగి దానికి ప్రాముఖ్యమునిచ్చి ఆత్మయని శ్లాఘించడి సన్యాసులు పరమ మూఢులని భావింపబడుదురు. భాష్యం: జ్ఞాన పురోగతి ద్వారా తాను బ్రహ్మము ఆత్మస్వరూపుడనే అని దేహము కాదని స్పష్టముగా నెరిగినవాడే సన్యాసి. అట్టి అవగాహన కలిగిన వాడు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నందున సన్యాసాశ్రమమును గ్రహింపవచ్చును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ శోచిత నా కాంక్షితి. దేహ పోషణ కొరకై శోకింపనివాడు, అత్యాశ పడనివాడు, సమస్త జీవులను ఆత్మస్వరూపులుగా అంగీకరించువాడు నవ్వు పురుషుడు పిదప భగవద్భక్తిలోనికి ప్రవేశింపగలడు. భగవద్భక్తిలో ప్రవేశింపకున్నను కృత్రిమముగా తన్ను బ్రహ్మముగా లేదా నారాయణునిగా భావించువాడు దేహము మరియు ఆత్మ భిన్నమని చక్కగా నెరగక నిక్కముగా పతనము చెందును. అట్టివాడు దేహమునకే ప్రాముఖ్యమునిచ్చును. దేహమునకే అమిత ప్రాముఖ్యమునిచ్చడి సన్యాసులు భారతదేశమున పలువురు కలరు. వారిలో కొందరు బీదవానిని దరిద్ర నారాయణునిగా భావించి అతని దేహమునకు విశేష ప్రాముఖ్యమునిత్తురు. పలువురు ఇతర సన్యాసులు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుడనడి దేహము యొక్క సాంఘిక స్థితికి ప్రాధాన్యమునిత్తురు. అట్టి సన్యాసులు పరమ మూఢులు. దేహమునకు ఆత్మకు భేదము
నెరగక బ్రాహ్మణ దేహమునే బ్రాహ్మణునిగా తలచడి కారణమున వారు లజ్జావిహీనులే. బ్రాహ్మణ తత్వమనగా బ్రహ్మ జ్ఞానమని అర్థం. కానీ వాస్తవమునకు బ్రాహ్మణుని దేహము బ్రహ్మము కాదు. అట్లే దేహము ధనికుడు కాదు, దరిద్రుడు కాదు. బీదవాడు దరిద్ర నారాయణుడైతే సంపన్నుడు ధనిక నారాయణుడవునా. కనుక నారాయణ నామమునకు అర్థము నెరుగని వారు దేహమునే బ్రహ్మమని లేదా నారాయణుడని భావించువారు ఇతడ అసత్తమ అని వర్ణింపబడిరి. దేహాత్మ బుద్ధి కలవారి అట్టి సన్యాసులు దేహమును సేవించుటకై అనేకము యోచనలు చేయుచుందురు. నామమాత్ర ధర్మమును కూడినట్టి హాస్యాస్పదమగు కార్యములను వనరించుచు వారు మానవులను తప్పుద్రోవ పట్టించురు. అటువంటి వారు ఇచట అపాత్రప అసత్తమ ఆధ్యాత్మిక జీవనము నుండి పతితులైన వారు అని వర్ణింపబడిరి. హరే కృష్ణ. ముందుకెళ్దామా? థ్యాంక్ యూ. జయదామ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. జయదామ మాతాజీ. సరే, సుబ్రక్ష మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 38, 39వ శ్లోకము. గృహస్థస్య క్రియాత్యాగో ప్రత్యాగో వటోరపి తపస్వినో గ్రామ సేవా భిక్షోరింద్రియలోలత ఆశ్రమాపసదా హేతే కల్వాశ్రమ విడంబనాః దేవమాయా విమూఢాం స్థాను పేచేతాను కంపయా. గృహస్థాశ్రమము నందున్నవాడు విధి నియమములను విడిచుట, గూర్వాశ్రయమున ఉన్నప్పుడు బ్రహ్మచర్య వ్రతమును పాటింపకుండుట, వానప్రస్థుడు గ్రామమున వసించుచు నామమాత్రముగు సామాజిక కార్యక్రమములలో పాల్గొనుట, లేదా సన్యాసి ఇంద్రియ భోగ లాలసుడగుట అత్యంత హేయమైనది. ఈ రీతిగా వర్ణించిన వానిని అతిహీనినిగా భావింపవలెను. భగవన్మాయచే భ్రమితుడైన అట్టి కపటిని ఏ పదము నుండైనను త్యజింపవలెను, లేదా సాధ్యమైనచో అతడు పూర్వపదమును బడయునట్లు బోధ చేయవలెను. భాష్యము. వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతములను స్వీకరింపనిదే మానవ సంస్కృతి నాగరికత ఆరంభము కానే కాదని నేను పలుమార్లు నొక్కి చెప్పియున్నాను. గృహస్థాశ్రమమున మైథున సుఖభోగమునకు అనుమతి ఉన్నప్పటికీ గృహస్థాశ్రమ విధి నియమములను పాటింపకనే దానినవ్వడును అనుభవింపరాదు. ఇది వరకే తెలుపబడినట్లు బ్రహ్మచారి గురువు రక్షణలో నిలువవలెను. బ్రహ్మచారి గురుకులే వసన్ దాంతో గురోర్హితం. బ్రహ్మచారి గురువాశ్రయమున వసించినచో, వానప్రస్థుడు లౌకిక కర్మలలో నియుక్తుడైనచో, లేదా సన్యాసి అత్యాశాపరుడై జిహ్వ చాపల్యముచే మాంసము గ్రుడ్లు మున్నగు వానిని భుజించినచో మోసకారియే అగును. అట్టి వానిని అల్పునిగా భావించి వెంటనే ఉపేక్షించవలెను. కాని మనిషి సమర్థుడైనచో అట్టి వారి ఎడ దయగోని బోధ చేసి తప్పుద్రేవ పట్టకుండా ఆపవలెను. లేనిచో వారిని విడిచిపెట్టి ఉపేక్ష వహించవలెను. 40వ శ్లోకము. ఆత్మానం చేద్విజాని యాత్పరం జ్ఞానధాశయః కిమిచ్చన్ కస్య వా హేతోర్దేహం పుష్టాతి లంపటః. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనియుండెడి ఆత్మ పరమాత్మను తెలుసుకొనుటకే మానవ జన్మము ఉద్దేశింపబడినది. ఉత్కృష్టమగు జ్ఞానముచే మనుజుడు పరిశుద్ధుడై ఆ రెండింటినీ తెలుసుకొనినచో ఇక ఏ కారణమున ఎవరి కొరకు లంపటుడు ఇంద్రియ ప్రీత్యర్థము దేహపోషణము చేసుకొనును. భాష్యము. నిస్సందేహముగా ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఇంద్రియ ప్రీత్యర్థము దేహపోషణము చేసుకొనుట ఎందు అభిరుచి కలవాడై ఉండును. కానీ దేహము ఆత్మ కాదనడి విషయమును జ్ఞానాభ్యాసముచే మనుషుడు క్రమముగా తెలుసుకొనవలెను. ఆత్మ పరమాత్మలు ఇరువురు ఈ భౌతిక జగత్తునకు పరమైన వారు. మానవ జన్మను బడసినవాడు, ముఖ్యముగా సన్యాసమును స్వీకరించినవాడు దీనిని అవగతము చేసుకొనవలెను. ఆత్మ నెరిగిన సన్యాసి ఆత్మోద్ధారములోను
పరమాత్ముని సాంగత్యములోను నెలకొనవలెను. జీవుని భగవద్ధామమునకు చేర్చుటకే మా కృష్ణ చైతన్యోద్యమము ఉద్దేశింపబడినది. అట్టి స్థితికి చేరవలెనని కోరుకొనుటయే మానవ జన్మ యందు ప్రతి ఒక్కరి ధర్మము. అది చేయనిచో ఇక దేహ పోషణ నిందులకు, ముఖ్యంగా సన్యాసి అయిన వాడు సాధారణమైన పద్ధతులలో దేహ పోషణము చేసుకొనుటయే గాక దాని కొరకు ఏది చేయుటకైనను మత్స్య మాంస భక్షణముతో సహా సిద్ధపడినచో నిక్కముగా లంపటుడే యగును. కేవలము ఇంద్రియ ప్రీతికరమగు కార్యములలో నెలకొనిన వాడే లంపటుడు. ముఖ్యముగా సన్యాసి వాచావేగమునకు, ఉదర వేగమునకు, ఉపస్థ వేగమునకు దూరముగా నుండవలను. ఆత్మ దేహము వేరని పూర్తిగా తెలియనంత వరకు ఇవి మనుజుని మిక్కుల కలతపరచును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి జయదమ్మ మాతాజీ, చదవండి. హరే కృష్ణ. 41. ఆహు శరీరం రథమింద్రియాణి హయానభీషూన్ మన ఇంద్రియేశం పద్మాని మాత్రా దిశనాంచ సోతం సత్వం బృహద్ బంధురమీస సృష్టం. జ్ఞానమందు అగ్రేసురులైన ఆధ్యాత్మికవాదులు భగవదాజ్ఞచే నిర్మితమైన దేహమును రథముతో పోల్చుదురు. ఇంద్రియములు అశ్వములు వంటివి. ఇంద్రియములకు ప్రభువు మనస్సు పగ్గం వంటిది. ఇంద్రియార్థములే గమ్యములు. బుద్ధి రథసారథి. దేహమంతటా వ్యాపించినట్టు చైతన్యము ఈ జగత్తులో బంధ కారణము. భాష్యము. లౌకిక జీవనమును కొనసాగించడే మోహగ్రస్తునికి ఇంద్రియ ప్రీతిలో నెలకొన్న మనస్సు ఇంద్రియములు బంధ కారణమై ఉన్నవి. అవి అతనికి నిరంతరము జన్మ మృత్యు జర వ్యాధులను కలుగు చేయను. కానీ ఆధ్యాత్మ సంపన్నునికి అవే దేహమును ఇంద్రియములు ముక్తి కారణమై ఉన్నవి. ఈ విషయము కఠోపనిషత్తు నుండి ఇట్లు ధ్రువపరబడినది. ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవచ బుద్ధింత సారథం విద్ది మన పగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరన్ సోద్వన పరమాప్నోతి తద్విష్ణు పరమం పదం. ఆత్మ దేహమని రథమని ఆసీనమై ఉన్నది. రథసారథి బుద్ధి. గమ్యములు చేరటి సంకల్పం మనస్సు. అశ్వములే ఇంద్రియములు. ఇంద్రియార్థములు కూడా ఈ కార్యములో జతకూర్చబడినవి. ఈ విధముగా జీవుడు గమ్యమును చేరగలడు. గమ్యమే విష్ణువు. పరమం పదం జీవిత చరమ లక్ష్యము. బద్ధ జీవన స్థితిలో చిత్తము బంధకారణమగును. కానీ ఆ చిత్తము కృష్ణ భక్తి రస భావనగా పరిణమించినప్పుడు జీవుడు భగవద్ధామం చేరుట కారణం కాగలదు. కనుక మానవ జన్మను 2 రకములుగా అనగా అజ్ఞానాంధకారం ప్రవేశించుటకు లేదా భగవద్ధామనకు వెళ్ళటకు వాడుకొనవచ్చును. భగవద్ధామనకు చనుటకు మహత్ సేవయే పదము అనగా ఆత్మదర్శి గురుదేవుని ఆశ్రయించుట. మహత్ సేవ ద్వారా మాహుర్వి ముక్తే. ముక్తి కొరకు మనుజుడు వాస్తవముగా పరిపూర్ణ జ్ఞానమునిచ్చటి ప్రామాణిక భక్తుల నిర్దేశములు పాటించవలను. ఇక మనుజుడు అజ్ఞానాంధకారం ప్రవేశింపగోరినచో స్త్రీలంపటల యోషిత సంగి సంగం సాంగత్యమును కొనసాగింపవచ్చును. తమోద్వారం యోషిత సంగి సంగం. యోషితాం అనగా స్త్రీలు. పరమలౌకికులైన వారు స్త్రీలంపట్ల ఎందురు. కనుకనే ఆత్మానం రథన విద్య శరీరం రథమేవచ అని చెప్పండి. ఈ దేహము రథము లేదా మోటారు వంటిది. దానిలో కూర్చుండి మనుషులు ఎచ్చటగానే వెడలవచ్చును. ఆ వాహనమును చక్కగా నడపవచ్చును లేదా చపల చిత్తముతో నడపవచ్చును. చపల చిత్తముతో ఇష్టం వచ్చినట్లు నడిపినప్పుడు ప్రమాదమునకు గురి అయి గోతిలో పట్టు తప్పనిసరి. అనగా మనుజుడు అనుభవజ్ఞుడు గురుదేవుని నిర్దేశం స్వీకరించనిచో భగవద్ధామును చేరగలడు. లేనిచో తిరిగి జన్మ మృత్యు వలయమునే చేరగలడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఇట్లు ఉపదేశించను. అశ్రద్ధదాన పురుష ధర్మశాస్త్ర పరంతప అప్రాప్యమాన్య వర్తంతే మృత్యు సంసార వర్తనే. ఓ శత్రుంజయుడ, నా భక్తి యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. కనుక వారు ఈ భౌతిక జగత్తనదలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. భగవద్ధామను చేరుటెట్లో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపదేశించున్నాడు. కానీ ఆ ఉపదేశం ఉపేక్షించరచో జీవుడు భగవద్ధామనకు వెడలజాలక ఈ సంసారం నుండి నిరంతర జన్మ మృత్యువుల పాలగుచుండును. మృత్యు సంసార వర్తనే. కనుక అనుభవజ్ఞ ఆధ్యాత్మిక వేత్తల సలహా ఏమనగా
జన్మను పూర్తిగా లక్ష్య సాధనలో స్వార్థగతి వినియోగించాలి. నిజమైన స్వార్థగతి లేదా జీవిత లక్ష్యము భగవద్ధామ చేరుటయే. ఈ ప్రయోజనం సిద్ధించుటకు వేదాంత సూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతము, రామాయణము వంటి ఎంతో వేద సారస్వం ఉన్నది. మనుజుడు వీరి నుండి ఉపదేశం పడసి నివృత్తి మార్గానుసరణ నెరవన. అప్పుడు అతని జీవితం సఫలమగును. చైతన్యం ఉన్నంత వరకే దేహం ముఖ్యమైనది. చైతన్యం లేనప్పుడు అది కేవలం ఒక మట్టి ముద్ద వంటిది. కనుక భగవద్ధామను చేరుటకు మనుజుడు తన లౌకిక చిత్తమును, భావనను కృష్ణ భక్తి భావనగా మార్చుకోవాలి. మనుజుని చిత్తమే భవబంధ కారణము. కానీ ఆ చిత్తము భక్తి యోగంతో శుద్ధి పడినప్పుడు భారతీయుడు, అమెరికా దేశస్థుడు, హిందువు, మహమ్మదీయుడు, క్రైస్తవుడు మొన్న ఉపాధులే మిథ్యాతత్వమును అతను తెలుసుకొనగలడు. సర్వోపాధి నిర్ముక్తం, తత్పరత్వాన్ని నిర్మలం. మనుజుడు ఈ ఉపాధులన్నింటినీ విస్మరించి చిత్తముని కేవలము కృష్ణ సేవలోనే వినియోగించాలి. కనుక ఎవడైనా మా కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము వల్ల లాభమును పొందగలుగునచో నిక్కముగా అతని జీవితము జయప్రదమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండోత్పన్నం 42. అక్షం దశ ప్రాణ మధర్మధర్మౌ చక్రేభిమానం రథినం చ జీవం ధనుర్హితస్య ప్రణవం పఠంతి శరంతు జీవం పరమేవ లక్ష్యం. దేహమున చరించు దశవిధ వాయువులు రథచక్ర ఆకులు. రథచక్రము యొక్క పైన క్రింద భాగములు ధర్మాధర్మములు. దేహాత్మ భావన కలిగిన జీవుడు రథమునకు యజమాని. ప్రణవ మంత్రము విల్లు, విశుద్ధ జీవుడు. ప్రణవ మంత్రము విల్లు, విశుద్ధ జీవుడు బాణము. పరబ్రహ్మయే లక్ష్యము. భాష్యం. దేహమునందు 10 రకములకు వాయువులు ప్రసరించుచుండును. అవే ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము, నాగము, కూర్మము, కృకల, దేవదత్తము, ధనంజయము అననవి. అవి ఇచ్చట రథచక్రములు ఆకులుగా వర్ణింపబడినవి. ప్రాణమే జీవుని కర్మలకు సాక్షి అయి ఉన్నది. అట్టి కర్మలు ఒకప్పుడు ధర్మయుతములు, మరొకప్పుడు అధర్మయుతములు అయ్యుండును. ఆ విధముగా ధర్మాధర్మములు రథచక్రముల యొక్క ఊర్ధ్వ అధోభాగములను చెప్పబడినవి. జీవుడు భగవద్ధామమునకు వెడల నిశ్చయించుకున్నప్పుడు విష్ణు భగవానుని లక్ష్యముగా చేసుకొనును. బద్ధ జీవన స్థితిలో మనుజుడు జీవిత లక్ష్యము దేవదేవుడని ఎరుగజాలడు. నతే విధు స్వార్థగతిం హి విష్ణు దురాశయా ఏ భైరర్థమానినః. తన జీవిత లక్ష్యము నెరగక జీవుడు ఈ భౌతిక జగత్తులో సుఖవంతుడగుటకు యత్నించును. కానీ పవిత్రుడైనంతటా అతడు దేహాత్మ బుద్ధిని మరియు ఒకానొక జాతికి, దేశమునకు, సంఘమునకు లేదా కుటుంబమునకు చెందినవాడిననే మిథ్యా ఉనికిని విడిచిపెట్టును. సర్వోపాధి విముక్తం తస్పరత్వేన నిర్మలం. పిదప అతడు తన పవిత్ర జీవనమనడి బాణమును ప్రణవ మంత్రోచ్చారణము లేదా హరే కృష్ణ మహామంత్ర జపమనడి విల్లుతో ఎక్కుపెట్టి దేవదేవుని వైపునకు దూసుకొని వెళ్ళును. బాణము, విల్లు అనేది పదములు ఉపయోగించబడినవి కనుక భగవంతుడు జీవుడు శత్రువులైనారని ఎవడైనా వాదించు అవకాశమునున్నట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. దేవదేవుడు జీవునికి నామమాత్ర శత్రువుగానైనను అది అతని వీరరసమే యగును. ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధమున భీష్ముని బాణములతో శ్రీకృష్ణుని దేహము గాయపడినను అది ఒక రకమైన రసభావనయే లేదా సంబంధమే అగును. అటువంటి రసభావనలు 12 కలవు. బద్ధ జీవుడు భగవంతుని చేరుకోరుచు అతనిపై బాణమును విడిచినప్పుడు ఆ దేవదేవుడు మిక్కిలి ముదమందును. ఇక జీవుడు భగవద్ధామ పయనమనేది దివ్య లాభమును పొందును. అర్జునుడు మత్స్యంత్రమును ఛేదించి ద్రౌపదిని పొందుట ఈ సందర్భమున వేరొక ఉపమానముగా చెప్పబడును. అదే విధముగా పవిత్ర హరినామ జపమనేది బాణమును విష్ణు పాద పద్మముల చెంతకు సంధించి విడిచినచో అట్టి భక్తిమయ విరోచిత కార్యముచే మనుజుడు భగవద్ధామ పయనమనేది లాభమును పడియును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శాంతి మాతాజీ. హరే కృష్ణ. శాంతి మాతాజీ. 43వ శ్లోకం. రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మతః మానోవమానో సూయా చ మాయా హింసా చ మత్సరః రజ ప్రమాద క్షున్నిద్ర
శత్రవస్యేవ మాదయః రజస్తమః ప్రకృతయః సప్త ప్రకృతయః క్వచిత్. బద్ధ జీవన స్థితిలో జీవితమును కూర్చిన భావన ఒక్కొక్కప్పుడు రజస్తమో గుణములచే కలుషితమగుచుండును. ఆ గుణములే రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదము, మానము, అవమానము, అసూయ, మోసము, హింస, అసహిష్ణుత, కామేచ్ఛ, ప్రమాదము, ఆకలి, నిద్రలుగా ప్రకటమగుచుండును. ఇవన్నీను శత్రువులే. ఒక్కొక్కప్పుడు భావనలు సత్వగుణము చేతను కలుషితమగుచుండును. భాష్యం. జీవితం యొక్క అసలైన లక్ష్యం భగవద్ధామమునకు వెడలటియే. కానీ త్రిగుణములచే తయారైన అవరోధములు పలుకలవు. అవి ఒక్కొక్కప్పుడు రజస్తమో గుణముల కలయిక చేతను, మరొకప్పుడు సత్వగుణం చేతను కలుగుచుండును. ఈ భౌతిక జగత్తులో లౌకిక పరిగణనను అనుసరించి ఒకానొక పరోపకారి, దేశభక్తుడు లేదా మంచి మనిషే అయినను ఇట్టి భావనలు ఆధ్యాత్మిక పురోగతికి అవరోధములుగా మారును. అట్లయినచో ద్వేషము, లోభము, మోహము, శోకము, భౌతిక భోగాన్ని వంటివి ఇక ఎంతటి గొప్ప అవరోధములు కలిగించినో చెప్పునది ఏమున్నది? కనుక నిజమైన స్వార్థగతి అయినట్టి విష్ణువు చేరుటకు ఈ నానా విధములకు అవరోధములను లేదా శత్రువులను జయించినంతగా మనుషుడు శక్తిమంతుడు కావలను. అనగా అతడు ఈ భౌతిక జగత్తులో మంచివాడు లేదా చెడ్డవాడు అగినట్లు అనురక్తుడు కారాదు. ఈ భౌతిక జగత్తులో నామమాత్రం మంచితనము, చెడ్డతనము రెండును ఒక్కటే. అవి త్రిగుణ పూర్ణములు. కనుక మనుషుడు ఈ భౌతిక ప్రకృతిని దాటవలసి ఉన్నది. చివరకు వైదిక అనుష్ఠానం కూడా త్రిగుణ పూర్వమే. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునికి ఇట్లు ఉపదేశించెను. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భార్జున విద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి యోగక్షేమ చింత నుండి విడివడిన వాడవై ఆత్మయందు స్థిరుడవగు అగుము. భగవద్గీత 2.4. గీత ఎందే మరొక చోట భగవాన్ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. మనిషి మంచివాడైనచో అనగా సత్వగుణయుతుడైనచో ఉన్నత లోకములకేగును. అదే విధంగా అతడు రజస్తమో గుణయుతుడు అయినచో ఈ జగత్తులోనే ఉండిపోను లేదా జంతుజాలంలో జన్మించును. కానీ ఈ స్థితులన్నీను మోక్షవతమున అవరోధములై ఉన్నవి. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిని. బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ. మనుజుడు భాగ్యవశమున ఈ నామమాత్ర మంచి చెడును దాటి గురుకృష్ణ కరుణచే భక్తి యోగ పద్మనకు అర్థించినచో అతని జన్మ సఫలమగును. ఈ విషయం అతడు మిగుల సాహసవంతుడై కృష్ణ భక్తి భావనకు శత్రువులైనట్టి వీనిని జయించగలను. ఈ భౌతిక జగత్తులకు చెందిన మంచి చెడులను పట్టించుకొనక అతడు ధైర్యంగా కృష్ణ భక్తిని ప్రచారం చేయవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. గోవింద కృష్ణ ప్రభు చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ దండాత్మ. యవంతుకాయ రథమాత్మ వశోపకల్పం దత్తే గరిష్ట చరణార్చనయా నిశాతం జ్ఞానాపి మచ్యుత బలో దదస్త శత్రు స్వానంద తుష్ట ఉపశాంత ఇదం విజహ్య. ఆధీనం లేనట్టి వివిధాంగములను వస్తు సామగ్రిని కూడనట్టి భౌతిక దేహమును స్వీకరింపవలసి ఉన్నంత వరకు మనుషుడు శ్రేష్ఠ జనుల యొక్క పాద పద్మములను అనగా తన గురుదేవుని యొక్క పూర్వ గురువుల యొక్క పాదార విందములను తప్పక ఆశ్రయింపవలెను. వారి కరుణతో అతడు జ్ఞాన ఖడ్గమును పదును పెట్టి భగవద్ అనుగ్రహం అనే బలంతో పైన పేర్కొనబడిన శత్రువులను జయింపవలెను. ఈ ప్రకారము భక్తుడు స్వీయ దివ్యానందము లీనం కాగలడు. పిదప అతడు తన దేహమును త్యజించి ఆధ్యాత్మిక స్వరూపను పడేయగలడు. భాష్యము. భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వం జరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమునకు జన్మింపక నా శాశ్వత ధామమునే పొందగలడు. ఇదే జీవితం యొక్క అత్యున్నత పూర్ణత్వము కాగలదు. మానవ జన్మము ఈ ప్రయోజనం కొరకే ఉద్దేశింపబడినది. ఈ విషయం నా శ్రీమద్ భాగవతం నందు ఇట్లు చెప్పబడింది. నుదేహ మాధ్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాప్తిం నతత్పరేత్వాత్మః. ఈ మానవ జన్మము అత్యంత విలువైనది నౌక.
ఇది ఈ ఇక ఆ విద్యాసాగరమును తరింపజేయుటకు ఈ నావకు గురుదేవుడు నావికుడు అంటే కర్ణధారుడు. ఈ శ్రీకృష్ణ ఉపదేశమే అనుకూల పవనము. ఆ విద్యాసాగరం దాటుటకు మనుజుడు ఈ సౌకర్యములన్నిటినీ చక్కగా వినియోగించవలను. గురుదేవుడు నావికుడు కనుక ఆయన శ్రద్ధతో సేవించి కరుణతో అతడు భగవదనుగ్రహమును పడేయగలడు. ఇచ్చట అచ్యుత బలహ అనే పదము శ్రేష్టమైనది. గురుదేవుడు నిక్కముగా తన శిష్యులు అయిన కరుణను కలిగి ఉండును. గురువునకు సంతృప్తి పరచుట ద్వారా శిష్యుడు తన దేవదేవుని నుండి బలమును పొందగలడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు గురుకృష్ణ ప్రసాదే పార భక్తి లతా బీజ అని పలికిరి. మనుజుడు మొట్టమొదటి గురువుని ప్రసన్నుని చేయవలెను. అప్పుడు అతడు శ్రీకృష్ణుని సహజంగానే ప్రసన్నుని చేయగలిగి ఆ విద్యాసాగరమును దాటుటకు అవసరమైన బలమును శక్తిని పొందగలడు. కనుక ఎవడేని భగవద్ధామమును చేరగోరినిచో గురుదేవుని ప్రసన్నుని చేసి బలసంపన్నుడు కావాలని. ఆ విధంగా అతడు శత్రుజయమును ఆయుధమును బడయుటే గాక కృష్ణానుగ్రహమును కూడా బడయగలడు. కేవలము జ్ఞానఖడ్గమును బడియుటతోనే సరిపోదు. గురుదేవుని సేవించుచు ఆయన ఆజ్ఞాపాలను చేయుచు ఆ ఖడ్గమునకు పదును పెట్టవాలని. అప్పుడు అతడు భగవత్ కరుణను బడేయగలడు. సాధారణంగా యుద్ధమునందు శత్రుజయమునకు మనుజుడు రథము అశ్వములను సహాయం తీసుకొని ఇక శత్రుజయం పిమ్మట అతడు వాటిని విడిచివేయను. అదే విధంగా మానవ జన్మ బడిసి ఉన్నంత వరకు దానిని పూర్ణత్వ సాధనకే అనగా భగవద్ధామను వెడలుటకే పూర్తిగా ఉపయోగించవలెను. దివ్య స్థితిలో అంటే బ్రహ్మభూత స్థితి నెలకొంటే జ్ఞాన పూర్ణత్వం అనబడును. దీనిని గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకం నుండి ఇట్లు పలికెను. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దివ్యశక్తి అందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభావం పొంది ఆనంద పరిపూర్ణుడగును. దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు నా విశుద్ధ భక్తి యోగం పొందుచున్నాడు. నిరాకారవాదులు చేసినట్టు జ్ఞానాభ్యాసం చేసినంత మాత్రం ఎవడు మాయాబంధము నుండి బయటపడబోడు. ఆ విషయంలో ప్రతి ఒక్కడు భక్తి యోగ పదమునకు వచ్చియే తీరవలెను. హరే భక్తి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భక్త్యా మామపి జానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుత సేవ చేతనే మనుషుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకోగలడు. అటువంటి భక్తి చే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. భగవద్గీత 18వ శ్లోకం. మనుషుడు భక్తి యోగ పదమునకు రానంత వరకు, గురు కృష్ణ కరుణ పడయనంత వరకు తిరిగి పతనం చెంది భౌతిక దేహమును గ్రహించే అవకాశం ఎంతేనే కలదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.9 ఇట్లు నొక్కి చెప్పాను. జన్మ కర్మ చ మే దివ్యం యోగం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము నిమ్మట తిరిగి భౌతిక జన్మమున జన్మింపక నా శాశ్వతమైన ధామమును పొందగలడు. తత్వతః వాస్తవముగా అను పదము మిగుల ప్రధానమైనది. తతో మాం తత్వతో జ్ఞాత్వా గురుకరుణచే శ్రీకృష్ణుని వాస్తవముగా యథార్థముగా తెలిసికొననంత వరకు మనుషుడు భౌతిక దేహమును త్యజించుటకు స్వతంత్రుడు కాడు. ఆరుహ్య కృచ్ఛేణ పరం పదం తతః పతన్యోధో నాధృత యుష్మదంఘ్రయః అని చెప్పబడినట్లు కృష్ణపాద పద్మ సేవను ఉపేక్షించినచో ఎవ్వడును కేవలం జ్ఞానంతో భోబంధముల నుండి బయటపడజాలడు. అతడు బ్రహ్మలో లీనమగుట పొందినను భక్తిరహితుడైనచో తిరిగి పతనము చెందగలడు. కనుక తిరిగి భవబంధమున పడేది ప్రమాద విషయమున ఎల్లరూ అత్యంత సావధానులై ఉండవలను. భక్తి యోగ స్థితికి వచ్చుటయే దానికి ఏకైక పరిష్కారము. అట్టి స్థితి నుండి ఎవ్వరూ పతనం చెందడు. అప్పుడు అతడు భౌతిక జగత్తు కలాపముల నుండి బయటపడగలడు. సారాంశమేమనగా శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లు మనుజుడు ప్రామాణిక పరంపరలో ఉన్నట్టు గురుదేవుని ఆశ్రయించి అతని కరుణతోనూ ఉపదేశములతోనూ శ్రీకృష్ణుని నుండి బలమును పొందగలడు. ఆ విధముగా అతడు భక్తి యోగమును నెలకొని జీవిత చరమలక్ష్యమైన విష్ణుపాద పద్మమును పొందగలడు.
జ్ఞానాంసి అచ్యుత బలహ అనే పదము ఈ శ్లోకంలో ప్రధానమైనది. జ్ఞాన ఖడ్గమును జ్ఞానాంసి శ్రీకృష్ణుడే వసగును. కృష్ణోపదేశం అనేది ఖడ్గము చేపట్టుటకు మనుజుడు గురుకృష్ణులను శోధించగా బలరాముడు అతనికి బలము నొసగును. బలరాముడే నిత్యానందుడు. వ్రజేంద్రనందన ఏవి శచిసుత హైల సేవి బలరామ హైల నితాయ్. ఈ బలరాముడు బల చైతన్య మహాప్రభు నుండియే ఆవిర్భవించును. అమిత కరుణామయులైన వారిరువురి పాద పద్మములను కలిగి ఉన్న ఎవ్వడైనను సులభముగా పడేయగలడు. ప్రత్యేకముగా ఈ యుగ పతితజనులను ఉద్ధరించుటకే వారు అరిగించరు. పాపి తాపి యత చిల హరినామే ఉద్ధారిల. వారి ఆయుధము హరినామ సంకీర్తనయే. ఈ విధముగా మనుజుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞాన ఖడ్గమును బడిసి బలరాముని కరుణచే బల సంపన్నుడు కావలను. కనుక మేము బృందావనం నుండి కృష్ణ బలరాములను అర్చించుచున్నాము. ముండకోపనిషత్తు 3.2.4 నుండి ఇట్లు చెప్పబడినది. నాయం ఆత్మబలాహీనేన లభ్యో నచ ప్రమాదాత్ తపసో వ్యాప్యలింగాత్ ఏ తైరపాయైర్యతతే యస్తు విద్వాన్ తస్యైష ఆత్మ విసతే బ్రహ్మధామ. బలరాముని కరుణ లేనిదే ఎవడును జీవిత లక్ష్యము సాధించలేడు. కనుకనే శ్రీ నరోత్తమ ఠాకూర్లు నితాయేర కరుణ హబే వ్రజ రాధాకృష్ణ పాబే అని పలికిరి. అనగా బలరాముని నిత్యానందుడు కరుణను బడిసినప్పుడు మనుజుడు రాధాకృష్ణుల చరణార విందములను సులభముగా పొందగలడు. ते संबंधना ही यारा वृथा जन्म गेला तारा విద్యా కులే హీకారి తారా. నిత్యానందునితో బలరాం సంబంధము లేనప్పుడు మనిషి గొప్ప పండితుడైనను జ్ఞాని అయినను లేదా ఉత్తమ వంశమును జన్మించినను అవి అతనికి ఏమాత్రము సహాయపడి చాలవు. కనుక కృష్ణ భక్తికి అవరోధముగా నిలిచే శత్రువులను మనము బలరాముని నుండి లభించిన బలముచే జయించవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రాధాలీలా దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా. చదువుతా ప్రభు. 86 నోచేత్ ప్రమత్తమస ఇంద్రియవాసి వాదిసుత యథోత్వదం క్షయ యదుషుస నిక్షపంతి తే దస్యవః సహాయ సూతమం తమో అంతే సంసారకూప ఉరు మృత్యుభ్య భయే క్షిపంతి. లేంచు అనగా మనుజుడు అచ్యుత బలదేవులను ఆశ్రయించినతో అశ్వముల వలె పనిచేయుచున్న ఇంద్రియములు, సారథిగా పనిచేయుచున్న బుద్ధి భౌతిక కల్మషమునకు గురై రథము నుండి దేహమున అజాగ్రత్తతో విషయభోగ పదమునకు తెచ్చును. ఆ విధముగా జీవుడు ఆహార నిధ్యాయ మైతున్నమనండి దుర్మార్గులచే తిరిగి ఆకర్షితుడైనప్పుడు అశ్వములు రథము సంసారమనడి అంధకూపమున పడక అతడు నిరంతర జన్మ మృత్యువులనడి ఘోరమగు పరిస్థితికి గురి అగును. భాషం శ్రీలపోపాకి. గౌర నిత్యానందుల యొక్క కృష్ణ బలరాముల యొక్క రక్షణం లేనిదే ఎవడు సంసారాంధ కూపం నుండి బయటపడజాలడు. ఈ విషయమే నోచేత్ అని పదంతో సూచితమైనది. అనగా మనుజుడు ఎల్లప్పటికీ సంసారాంధ కూపంలోనే ఉండిపోవునని అర్థం. కనుక జీవుడు గౌర నిత్యానందుల శ్రీకృష్ణ బలరాముల నుండి బలమును పొందవలసి ఉన్నది. గౌర నిత్యానందులు కరుణ లేనిదే ఈ అవిద్యా కూపం నుండి బయటపడే మార్గమే లేదు. దీని గూర్చి చైతన్య చరితామృతము ఆది 1.2 నందు ఇట్లు చెప్పబడింది. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ గౌడోధయో పుష్పవంతౌ చిత్రౌ చందౌ తమోనుధౌ. సూర్యాచంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్యునికి నిత్యానందులకు నా వందనములు. అజ్ఞానాంధకారమును నశింపజేసి ఎల్లరకు వరదానము చేయుటకే వారు గౌడ దిజన్మండమునకే మారు ఉదయించరి. ఈ భౌతిక జగత్తు అవిద్యాకూపము వంటిది. అట్టి అంధకూపమున ఉన్న బాధిత జీవులు గౌర నిత్యానందుల పాదపద్మలను ఆశ్రయింపబడను. అప్పుడు వారు సులభముగా సంసారం నుండి బయటపడుతురు. గౌర నిత్యానందుల బలము లేకుండా కేవలం కాల్పనిక జ్ఞానంతో భవబంధ అభిముక్తికి ప్రయత్నం చేయడం ఎంత మాత్రము సరిపోదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనితా మాతాజీ ఉన్నారమ్మా? సరే, జలజ మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 47వ శ్లోకం. ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతే అమృతం.
వేదములను అనుసరించి ప్రవృత్తి నివృత్తి అనుచు కర్మలు 2 రకములుగానున్నవి. మనుషుని హీనస్థితి నుండి ఉన్నత భౌతిక జీవన స్థితికి గొనిపోవునవి ప్రవృత్తి కర్మలు కాగా, నివృత్తి అనగా భౌతికేచ్ఛ అంతము. ప్రవృత్తి కర్మల వలన మనుజుడు భవబంధమున చిక్కుబడగా, నివృత్తి కర్మలచే పవిత్రుడై నిత్యానంద సుఖమును అనుభవించుటకు యోగ్యుడగును. భాష్యము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురా అని భగవద్గీత యందు ద్రోపరపడినట్లు అసురులు భక్తిరహితులు ప్రవృత్తికి నివృత్తికి భేదమెరగరు. తమకి ఏది నచ్చునో వారది చేయుదురు. అట్టివారు తాము ప్రకృతికి స్వతంత్రులమని తలచుచు బాధ్యతారహితులై పుణ్యవర్తనమును నిర్లక్ష్యపరుతురు. నిస్సందేహముగా వారు పాపపుణ్య కార్యములకు భేదమెరుగరు. నిజమునకు భక్తి కూడా పుణ్య పాప కార్యములపై ఆధారపడదు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము నందే ఇట్లా చెప్పబడినది. స వైపుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మాసు ప్రసీదతి. అదోక్షజుడగు శ్రీకృష్ణ భగవాని ఎడ ప్రేమపూర్వకమగు భక్తి యోగమును కలగజేయునదే మానవుల పరమధర్మము. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తి నిర్హేతుకము, అవరోధ రహితమునై ఉండవలను. అయినను పుణ్యాచరణులకు భక్తులయ్యే అవకాశములు మెండుగా నుండును. చతుర్విధ భజంతే మాం జానాః సుకృతినో అర్జున 4 పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవను చేయుదురు అని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. భౌతిక లాభాపేక్షతోనైనను భక్తిని చేపట్టువాడు పుణ్యాత్మునిగానే భావింపబడును. కృష్ణుని ఆశ్రయించినందున క్రమముగా అతడు భక్తియోగ పదమునకు రాగలడు. అప్పుడు భక్త ధ్రువుని వలె అతడు భగవంతుని నుండి ఎట్టి వరమును కోరడు. స్వామిన్ కృతార్థో అస్మి వరంనయాచే. కనుక భౌతిక లాభాపేక్ష కలిగినప్పటికీ మనుజుడు కృష్ణ బలరాముల లేదా గౌర నిత్యానందుల పాద పద్మములనే ఆశ్రయించి శీఘ్రమే భౌతిక వాంఛల నుండి పవిత్రుడు కావచ్చును. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. పుణ్య పాప కర్మల ఎడగల కోరిక నుండి బయటపడినంతనే అతడు భగవద్ధామంను చేరుటకు పాత్రుడగును. చదవమంటారు ప్రభుజీ? ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నారమ్మా కుమారి మాతాజీ? హరికృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 48, 49. హింస్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాద్య శాంతిదం దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుసుతః ఏతదిష్టం ప్రభుతాఖ్యం హృతం ప్రభుతమేవ చ ప్రోక్తం సురాలయా రామ కోపాజీ వ్యాధి లక్షణం. అగ్నిహోత్ర యజ్ఞము, దర్శ యజ్ఞము, పూర్ణమాస యజ్ఞము, చాతుర్మాస్య యజ్ఞము, పశు యజ్ఞము, సోమయజ్ఞము అని తెలియబడు అనుష్ఠాన కర్మలు మరియు యజ్ఞములు పశువులతోనూ ధాన్యము వంటి విలువైన పదార్థములను ఆహుతిగా అర్పించుటతోనూ లక్షితమగును. కోరికలు తీరుటకే ఉన్నట్టు అవన్నీను అశాంతి దాయకములే అయి ఉన్నవి. వైశ్వదేవుని అర్చించుచు అట్టి యజ్ఞములను నిర్వహించుట జీవిత లక్ష్యమును కలిగి ఉండడి బలిహరణమంది కార్యమును నిర్వహించుట, దీనితో పాటు దేవాలయములను నిర్మించుట, విశ్రాంతి గృహములను ఉద్యానవనములను నిర్మించుట, మంచినీటి బావులను తవ్వించుట, అన్నసత్రములను ఏర్పాటు చేయుట, ప్రజోపకర కార్యములను చేయుట వంటివి విషయవాంఛల ఆసక్తికి సూచకములై ఉన్నవి. ఈ 50 చదివిదా ప్రభుజీ? కొంచెం మీరే లాస్ట్ అమ్మా. ఇంకెవరున్నారా చదవాల్సిన వాళ్ళు? ఎవరు లేకపోతే ఆపిద్దాం. చదివేసేయండి కొన్ని. సరే చదువుతాను. ద్రవ్య సూక్ష్మా విపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః ఆయనం దక్షిణం సోమో దశ ఓషధి విరుదః అన్నం దేత ఇతి క్ష్మేష పితృయానం పునర్భవః ఏకైకస్యేనాను పూర్వం భూత్వా భూత్వేహ ఛాయతే. ధర్మరాజా, యవలు నువ్వులు వంటి ధాన్యమును నెయ్యతో కలిపి యజ్ఞమున ఆహుతినిచ్చినప్పుడు అవి దేవలోక ధూమముగా మారి ధూమము రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము, చివరికి చంద్రుడు వంటి ఉన్నత లోకములకు పురుషుని గొనిపోవును. అయినను యజ్ఞకర్త తిరిగి ధరణికి అరుదించి ఓషధులు, లతలు, వృక్షములు ధాన్య రూపమును పొందును.
వాటిని వివిధ జీవులు భుజించగా వీర్యముగా మారి గర్భమున ప్రవేశపెట్టబడును. ఆ విధముగా జీవుడు మాటి మాటికి జన్మను బడియుచుండును. ఈ విషయం భగవద్గీత 9.21 యందు ఇట్లా వివరించబడినది. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మనుప్రసన్న గతాగతం కామా లభంతే. ప్రవృత్తి మార్గమును అనుసరించి వారు స్వర్గ సౌఖ్యములను అనుభవించిన పిదప మృత్యులోకములకే తిరిగి వత్తురు. ఈ విధముగా విధి నియమ పాలన చేయవారు క్షణభంగుర సుఖమునే పడియుచుందురు. ఉన్నత లోకములను చేరకూరు జీవుడు ప్రవృత్తి మార్గమును అనుసరించుతూ విధిగా యజ్ఞ నిర్వహణము గావించను. అతడు ఏ విధంగా పైకి వెళ్ళి తిరిగి పతనము చెందును అనే విషయము ఇచ్చట భాగవతమునందు వివరింపబడినది. ఈ విషయము భగవద్గీత యందును తెలపబడినది. త్రైగుణ్య విషయ వేదాహ వేదములు ముఖ్యంగా త్రిగుణములకు సంబంధించిన వాణిని చర్చించును అని కూడా చెప్పబడినది. విశేషముగా సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము అను 3 వేదములు ఊర్ధ్వలోకమున కేగుట వెనుకకి మరలి వచ్చుట అనే పద్ధతిని వర్ణించుచున్నది. కానీ శ్రీకృష్ణుడు అర్జునునికి త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున అని ఉపదేశించను. అనగా మనుషుడు ప్రకృతి త్రిగుణములను తప్పక దాటవలను. అప్పుడే అతడు జన్మ మృత్యు చక్రము నుండి బయటపడగలదు. లేనిచో చంద్రలోకము వంటి ఉన్నత లోకములను చేరినప్పటికీ జీవుడు తిరిగి వెనుకకు రావలసి వచ్చును. క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి. పుణ్య పరిపాకము వలన కలిగిన భోగము పూర్తి అయినంతట జీవుడు వర్షము ద్వారా ఈ లోకములకు తిరిగి వచ్చి తొలుత చెట్టు చేమలుగా జన్మించును. పిదప మానవులు వివిధ జంతువులచే భుజింపబడి వీర్య రూపమును పొందును. ఆ వీర్యము గర్భమున ప్రవేశపెట్టబడినప్పుడు జీవుడు జన్మను పడియును. ఈ ప్రకారము భూమికి తిరిగి వచ్చువారు ముఖ్యంగా బ్రాహ్మణులు వంటి ఉన్నత వంశములలోనే జన్మించరు. ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏమనగా నేటి నామమాత్ర శాస్త్రజ్ఞులైనను చంద్రుని చేరి అచ్యుత నిలవజాలక తిరిగి తమ ప్రయోగశాలలకే మరలి వచ్చుతున్నారు. కనుక యాంత్రికమైన ఏర్పాట్లతో గాని పుణ్య కర్మలచే గాని చంద్రుని చేరినను తిరిగి ధరణికి రావలసి ఉండును. ఈ విషయమే ప్రస్తుత శ్లోకమున స్పష్టంగా తెలుపబడినది. భగవద్గీత యందును వివరింపబడింది. అనగా జీవుడు ఉన్నత లోకములకు వెడలినో యాంతి దేవవ్రత దేవాన్ అచ్చట అతని స్థానము భద్రంగా ఉండదు. అతడు మృత్యులోకమునికే తిరిగి రావలసి ఉండును. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్చున. చంద్రలోకము మాట అటుంచి జీవుడు బ్రహ్మలోకములకు వెడలినో తిరిగి రావలసి ఉండును. యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. కానీ ఎవడేని భగవద్ధామములకు వెడలినచో తిరిగి ఈ భౌతిక జగత్తులకు రావలసిన అవసరము ఉండదు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. బాగుంది నాన్న, ఈ అధ్యాయం అంతా కూడా చాలా బాగుంది. గట్టిగా ఉంటుంది అధ్యాయం. ప్రభుజీ ఇందులో చక్కగా డివైడ్ చేసినట్టు ఇచ్చారు కదా, ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం గురించి చెప్పినట్టు ఈ శ్లోకం నుంచి శ్లోకం దాకా అని. ఇందులో ఉన్నట్టు మనకి బుక్ లో విడిగా దొరకదు కదా ప్రభుజీ, బుక్ లో లేదు. ఈ డివిజన్స్ అంటారా అమ్మా? ఆ డివిజన్స్ ఎంత బాగా చేశారు చక్కగా. సుబోధిని నుంచి తీసుకున్నదమ్మా, భాగవత సుబోధిని. ఇందులో చూడండి చక్కగా దేనికి అది రథంతో పోల్చారు, ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం దాకా పోల్చారు. క్లియర్గా ఉంది, మనకి డౌట్ వచ్చినా చూసుకోవడానికి వీలుగా. అదే భాగవత సుబోధిని నుంచి తీసిందమ్మా ఇదంతా. అవునా, భాగవత సుబోధిని అయితే ఉండదగ్గ పుస్తకమే ప్రభుజీ ఇది. నేను అది ఆయన ఇంగ్లీష్ లోది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు పెట్టాను. అది అబ్బో హరిబోల్, చాలా కష్టపడ్డారు అయితే. చాలా బాగుంది ప్రభుజీ. నేను ఇందాక నుంచి అదే చూస్తున్నాను, ఇందులో దొరకలేదు అలాగా. ఏదో లైట్ గా ఇచ్చారు కానీ ఫలానా అని ఇచ్చారు కానీ ఇంత ఈ శ్లోకం నుంచి శ్లోకం దాకా అన్నది లేదు. అవును. సో 10వ అధ్యాయం దాకా 10వ స్కందం దాకా, 10వ స్కందం లేదు యాక్చువల్ 9 దాకానే ఉంది భాగవత సుబోధిని. సో 10వ స్కందం నుంచి ఈ బ్రేకప్ అంతా నేను ఆయన చెప్పిన సెషన్స్ విని దాని ప్రకారం నేను బ్రేకప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట 10వ స్కందం నుంచి.
9 దాకా భాగవత సుబోధ నుంచి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టాను బేసిక్. ఓకే ప్రభుజీ. ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఒక్కొక్కసారి మనకి ఏదైనా డౌట్ వస్తే రిఫరెన్స్ కి చాలా ఈజీగా ఉంది కదా ఇది డివైడ్ చేయడం వల్ల. అవునమ్మా. అమ్మ భగవద్గీత కూడా ఇలాగే ఉంటుందమ్మా. భగవద్గీత కూడా అది చాప్టర్ అదే. భగవద్గీత ఏముందమ్మా, చాప్టర్ కూడా శ్లోకం ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం దాకా అన్నది అదే భగవద్గీత 18 అధ్యాయాలే కదమ్మా, ఇది 335 అధ్యాయాలు. అవును. ఇది మొత్తం ఇంచుమించు నాకు కోవిడ్ టైంలో 1 year పట్టిందమ్మా ఇది చేయడానికి బేసిక్గా. కృష్ణ. అప్పుడు ఫస్ట్ టైం మీరు చదువుతున్నప్పుడు ఒక చాప్టర్ అవుతుంటే ఇంకో చాప్టర్ ముందుకి చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అనమాట. ఈ చాప్టర్ అవుతుంటే నెక్స్ట్ చాప్టర్ అని. సుబోధినిలో దీని నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది. 12 to 21 మళ్ళీ డివైడ్ చేస్తారు ఇంకో స్టెప్ కింద. అది ఇంకా చేసే లేక చేయలేదు నేను. తెలుగు ట్రాన్స్లేషన్ చేసి స్లైడ్స్ తయారు చేయాలి బేసిక్గా. సరే, నరసింహార్త ఎవరు పాడుతున్నారు? నేను పాడతా ప్రభుజీ. పాడతారమ్మా, పాడు. హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే. హిరణ్యాకాశిపో రక్షః శీలటం కానఖాలాయే. ఇతో నృసింహో పరతో నృసింహో యతో యామి తతో నృసింహ. బహిర్నృసింహో హృదయే నృసింహో. నృసింహమాధిం శరణం ప్రపద్యే. తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం. దళిత హిరణ్యకశిపో తాను భృంగం. కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ జయ జయ గురుదేవ్. నిత్య గుర హరి బోల్ నిత్య గౌर हरि बोल. जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय. भक्त प्रहलाद महाराज की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा. थैंक यू प्रभु जी. ప్రభుజీ దండవత్. నాన్న
హరే కృష్ణ అమ్మ. ప్రార్థనమ్మా. వచ్చే వారం 8వ భాగం కూడా పెట్టుకుందామమ్మా. 8వ స్కందం ఫస్ట్ 8. సరే, ఎక్కువ ఉండవు కదమ్మా. 20 పేజీలు ఉంది, ఇంకో 20 పేజీలు చాలు. గుడ్. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండ ప్రభుజీ. ఆపుతున్నానమ్మా, ఆపుతున్నాను.